వెల్కమ్ సార్ అందరికి వెల్కమ్. ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేసుకోవాలండి సార్. వెల్కమ్. ఏమైనా షేర్ చేసుకోవాలన్నా షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్. సార్ ఈరోజు ప్లాన్ ప్రజెంటేషన్ ఉందా లేదు? ప్లాన్ ప్రజెంటేషన్ ఉంటుంది, ఈరోజు ఉంటుంది. థ్యాంక్ యూ సార్. సో కొద్దిసేపు ఒక టైం ఉంది కనుక ఎవరన్నా డౌట్ అడిగినా కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వండి. అడిగిన వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత మనము ప్లాన్ ప్రజెంటేషన్ వెళ్దాం. డౌట్లు ఎవరైనా ఉన్నా కానీ ఇక్కడ తీసుకోవచ్చు, ఎవరైనా మాట్లాడచ్చు, ఎవరైనా అడగచ్చు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. అయితే మాకు 10 నిమిషాలు ఉంది ప్లాన్ ప్రజెంటేషన్ స్టార్ట్ అవడానికి. 10 నిమిషాలు ఉంది కాబట్టి ఈ లోపు ఎవరికైనా ఏమైనా డౌట్స్ కానీ చేసుకోవాలంటే రండి సార్. వెల్కమ్. వెల్కమ్ సార్. ఒక చిన్న క్లాప్ సార్. చాలా మందికి కూడా క్రిటేరియా 2 లోంచి క్రిటేరియా 1 లోకి ఎందుకు వస్తుందని కాల్ చేస్తున్నారు సార్. ఏంటి క్రిటేరియా 2 నుంచి 1కి వచ్చేసిందంటే ఒకటే, మనం రిఫర్లు ఇచ్చాం కదా సార్. రిఫర్లు ఇచ్చిన పర్సన్స్ వాళ్ళకి ఏ అయితే అంతకుముందు చేసిన ఫార్మింగ్ 180 days అంటే 6 months ఏ అయితే అయిపోయినాయో దాని నుంచి మనకి రిఫరల్ రావు సార్. దానివల్ల అవి రిఫరల్ ఇంకా ఎలిజిబుల్ అవ్వం కాబట్టి దాని గురించి మనకి 2 లోంచి 1 లోకి వచ్చేస్తుంది సార్. అదొకటి మీరు ఒకటి ఎప్పుడు చెక్ చేసుకుంటా ఉండండి. నా ఒక చిన్న క్లారిఫికేషన్, మీకు క్రిటేరియా 2 లోనే ఎనీ టైం మీకు ఉండాలి, అది క్రిటేరియా 2 నుంచి 1 రాకూడదు అంటే మీకున్న 5 రిఫరల్స్ కూడా కంపల్సరీ ఎవ్రీ మంత్ కంపల్సరీ 100 USDతో మీరు రీఫార్మింగ్ చేసుకుంటా ఉంటే మీకు క్రిటేరియా 2 నుంచి 1కి వచ్చే అవకాశం ఉంటుంది సార్. ఇది ఒక నా సజెషన్ సార్. ఎందుకంటే మనకి రిలీజ్ అయ్యి ఎవ్రీ మంత్ 50 అవుతాయి కాబట్టి చేస్తే మీకు ఎలిజిబుల్ అవ్వట్లేదు. మీకు 6 months అవగానే అవి ఏమవుతున్నాయంటే ఓన్లీ 250తోనే ఉంటున్నాయి కాబట్టి మీకు అందుకని ఎవ్రీ మంత్ ఒకవేళ మీతో 50 అయినా కానీ మీ దగ్గరికి ఇంకో బయట నుంచి తెచ్చుకొని సరే ఒక అకౌంట్కి వచ్చి 100 రీఫార్మింగ్ చేసుకుంటా ఉంటే కనుక 6 monthsకి 600 అవుతుంది కాబట్టి అప్పుడు మీకు క్రిటేరియా 2 నుంచి వచ్చే అవకాశం ఉంటుంది సార్. ఇది ఒక సజెషన్. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు క్రిటేరియా 2 నుంచి 1కి క్రిటేరియా 3 నుంచి 2కి వచ్చేస్తుంది. అదే కారణం సార్. ఎందుకంటే మనకి రిఫరల్ ఓన్లీ 190 days అంటే 6 months కౌంటింగ్ చేసుకోవాలి సార్. మనం అంతకుముందు చేసే ఫార్మింగ్స్ అన్ని మాకు సార్ మా 1000 ఉంది, 1500 ఉంది అయినా అంటే అదే కారణం సార్, ఇంకేం లేదు. అదొకటి క్లారిఫికేషన్ చూసుకోండి సార్. మన రిఫరల్లోకి వెళ్ళి వాళ్ళ అకౌంట్స్ మన దగ్గర ఉంటే కనుక చేయొచ్చు, లేదంటే కనుక వాళ్ళది ఒకసారి మీరు స్క్రీన్ చేసి చూసుకొని కూడా మీరు సార్ మీది 6 months అయిపోయింది ఆల్రెడీ చేయండి అని చెప్పేసి వాళ్ళకి ఒక సజెషన్ ఇవ్వండి సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే చాలా మంది ఇలాగ క్రిటేరియా 2 లోకి వచ్చేస్తుంది చాలా మంది అడుగుతున్నారు, దాని గురించి చెప్తున్నాను. వెల్ క్లారిటీ. సో ఖచ్చితంగా మనం అది 100% మనం చూసుకోవాలా. సో ఒక్కసారి వెళ్ళినాం కదా అని చెప్పేసి మనము అది సిస్టమ్ అలాగే కంటిన్యూ అవుతుంది అనుకుంటే మనము మరి తప్పులో కాల్సినట్టే. సో అందుకని చెప్పేసి ఖచ్చితంగా మనము దాన్ని ఎవరైతే మరి మీ కింద టీం ఉన్నా లేకపోతే మీరే చేసుకున్నా కూడా 5 ఐడీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మీరు ఫాలో అప్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే అది ఏమైందంటే ఖచ్చితంగా నిలబడదు అది. సో డేస్ ఉంది, తర్వాత బిలో 500 కూడా కాకూడదు. సో నిన్న ఎవరు అడిగినప్పుడు మనం ఒక ఐడికి చూసాం కదా, బిలో 500 అయింది, అదొకటి. తర్వాత వచ్చేసి డేస్ కూడా అయిపోయింది. ఓకే, ఎనీవే. సో మంచి మరి ఈరోజు ఏమైనా చేంజెస్ అయిందా? ఎవరికైనా చేంజెస్ కనబడిందా? మీరే చెప్పాలి, నాకదేం కనబడలేదు. ఈ రోజు మళ్ళీ ఏమైనా చేంజెస్ కనబడిందా? కనిపించలేదు సార్. ఓకే, అయితే ఈరోజు చేంజెస్ ఏం లేదనమాట. ఓకే, నో ప్రాబ్లం. అందుకే ఇక మనము ఆల్రెడీ చూసారు కదా,
ఒక రోజు 2 రోజులలోనే అందరికీ అర్థమవుద్ది ఏది మన అప్డేట్. మరి కొద్దిగా స్టార్టింగ్ రోజే మనకు భయం తప్ప మిగతా ఎప్పుడు కానీ అయితే దాన్ని కంటిన్యూగా ఓపెన్ చేసి చూసుకుంటే మీకు ఈజీగా అర్థమవుద్ది. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. యా వెల్కమ్ సార్, వెల్కమ్. వాయిస్ క్లియర్ ఉందా సార్? క్లియర్ వాయిస్ సార్, క్లియర్ క్లియర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. నా వాయిస్ క్లియర్ ఉంటే నేను మాట్లాడుతూ కొంచెం ఇక్కడ మనకు సీడ్ ఫండింగ్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత కనెక్టెడ్ వ్యాలెట్ నుంచి వెళ్ళి మనం స్టేకింగ్ చేసుకోవచ్చు. అవును కదా సార్? అయితే స్టేకింగ్ చేసుకునేటప్పుడు అదర్ వ్యాలెట్ కూడా చేయొచ్చు అనేది మనకు అక్కడ ఏది యూజర్ ఐడి వేసుకోవచ్చు అనేది మనకు అర్థమవుతుంది. అక్కడ ఐడి ప్రెస్ అవును ఉన్నది. అది నిన్న మనం చూడలేం దాన్ని, కానీ ఉంది. ఎందుకంటే అది బయట నుంచి అంటే మనము అంటే కనెక్ట్ వాడితే నాకు అర్థం కాదు. బయట డాష్ బోర్డ్ నుంచి అంటున్నారా లేకపోతే లోపల ఉన్న వాటిని? అదే డాష్ బోర్డ్ నుంచి వెళ్ళి కనెక్టెడ్ వ్యాలెట్ డాష్ బోర్డ్ నుంచి ఉంది సార్. డాష్ బోర్డ్ నుంచి ఉన్నది కరెక్ట్. అవును, నిన్న కానీ మనం చూడలేము అది ఎక్కడ కనబడదు. నిన్న మనం దాన్ని డిస్కస్ చేయలేదు. అవును నిజమే మీరు అన్నట్టుగా. మనము ఓపెన్ చేయగానే ఫస్ట్ వ్యాలెట్ స్టేటస్ ఓపెన్ చేయగానే స్టేక్ నవ్ అని ఉంటది కదా, అది నొక్కంగానే మనకు అక్కడ కనెక్టెడ్ వ్యాలెట్ నుంచి పీవీసీ మెటాలతోటి ఉంది కదా. నిన్న మనకు 81 పీవీసీ మెటా చేయొచ్చు అని చెప్పి మనం చూపించాం కదా. మీరు చూడండి ఇప్పుడు స్క్రీన్ షేర్ చేద్దాం. ఓకే, స్క్రీన్ షేర్ చేయండి. స్క్రీన్ షేర్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు మీరన్నా అనుకున్నా నాకు కూడా మనందరికి ఒక క్లారిటీ వస్తుందని అట్లా చేయడం అనమాట. మనకు టైం కూడా ఉంది కదా, 10 నిమిషాలు 5 నిమిషాలు ఉంది కదా అని చూద్దాం మరి దాన్ని. సో ఇప్పుడు ఇక్కడ ప్లేన్ సిచ్యువేషన్ లో 81 ఉంది. ఈ 81ని మనం డైరెక్ట్ చేయొచ్చు అన్న అంతే కదా మీరు అనేది. ఇప్పుడు డాటా ఇవ్వ చేయాలి కదా. డాటా ఇవ్వనే సారీ. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? స్టేక్ నవ్ అని కొడదాం అనుకోండి. ఓకే, స్టేక్ నవ్. ఇప్పుడు ఇక్కడ యూజర్ ఐడి అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం అదర్ చేయొచ్చు, మనకు కావాలంటే మనకు చేయొచ్చు. అయితే అదర్కు నేను ట్రై చేశాను సార్ ఈరోజు. చెప్పండి. అదర్కు ట్రై చేస్తే అది నాకే వచ్చేసింది. అదర్ ట్రై చేసినా కూడా నీకే వచ్చిందా? అదర్ యూజర్ ఐడి పెట్టినా గానీ నాకే వచ్చేసింది. అక్కడ మనకు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇక్కడ అదర్స్ సెల్ఫ్ అని వచ్చేంత వరకు మనం అదర్ చేయకూడదు. కావాలంటే సెల్ఫ్ మాత్రం అయిపోద్ది. సెల్ఫ్ మాత్రమే అవుతుంది. అదర్కు చేసినా గానీ సెల్ఫ్ కే అవుతుంది అది. అంటే ఇక్కడ మనం అదర్కు చేయకూడదు అనేది మీ ఇంటిమేషన్. అదే అదర్కు చేయకూడదు. ఒకవేళ చేసుకోవాలంటే సెల్ఫ్ కే చేసుకోరు. అదర్కు చేస్తే మాత్రం అది కూడా మన సెల్ఫ్ కే అవుతుంది. సో ప్రెజెంట్ సిచ్యువేషన్ లో అంటే అక్కడ మనం ఇంకా సిస్టమ్ పూర్తిగా అప్డేట్ కాలేదు కాబట్టి మనకు ఏదైతే వేరే మనం ఇది టోకెన్ స్టేకింగ్ దాంట్లో రివార్డ్ దాంట్లోకి వెళ్ళి వచ్చిన దాంట్లోకి వెళ్ళి వేరే వాళ్ళకు సీడ్ ఫండింగ్ చేస్తాం కదా, టోకెన్ ఫార్మింగ్ చేస్తాం కదా. టోకెన్ ఫార్మింగ్ అని సీడ్ ఫండింగ్ అని చేస్తాం కదా. అక్కడ మనది మన పర్సనల్ సెల్ఫ్ ఐడి మాత్రమే కనబడుతుంది. దాన్ని ఎడిట్ చేసే అవకాశం లేదు. ఇక్కడేమో అవకాశం ఇచ్చినట్టు అనిపించింది కానీ అవ్వట్లేదు అనమాట. అవ్వట్లేదు, ఓన్లీ పర్సనల్ కే అవుతుంది. ఎందుకంటే నేను ఈరోజు వేరే వాళ్ళకు చేయడానికి ప్రయత్నించిన వాళ్ళేమో రాలేదంటారు. తర్వాత నా దాంట్లో చూసుకుంటే నా దాంట్లో ఆల్రెడీ వచ్చి ఉన్నది అదే టైంకి. ఇప్పుడు మీరు చెప్పింది చాలా మంచిది. ఎందుకంటే చెప్పన్నా ఒక్కొక్కరు ఎవరైనా థౌజండ్ ఆఫ్ చేసుకునేది ఉంటే అంటే వేల 100తో లేకపోతే 200తో అంటే 500తో అంటే నో ప్రాబ్లం అనుకోవచ్చు. అంటే అనుకోకుండా వాళ్ళ దగ్గర అదే అమౌంట్ ఉంటుంది. సో వేరే వాళ్ళకి 100 అయినా ఎక్కువనే, చాలా మందికి 100 అయినా ఎక్కువనే. అవునవును, 10,000 రూపీస్ కదా, 100 అయినా ఎక్కువనే. కరెక్ట్ మీరు అన్నట్టు. అయితే మనకు ట్రాన్సాక్షన్స్ లో ఏం చూపెడుతుందంటే వేరే ఐడికి అప్రూవ్ అయినట్టు కనబడుతుంది, వేరే ఐడి నెంబర్ కూడా కనబడుతుంది. కానీ మనకు స్టేకింగ్ దాంట్లో టోకెన్ స్టేకింగ్ దాంట్లోకి వచ్చేసరికి ఏంటంటే మన దాంట్లో యాడ్ అయినట్టు కనబడుతుంది. ఇప్పుడు మీకు అంటే
అది అయిపోయింది, అది స్టేకింగ్ అయిపోయింది, ఆ, అంటే సీడ్ అయిపోయింది, ఫండింగ్ స్టేక్ అయిపోయింది. అయిపోయింది, సీడ్ ఫండింగ్ అయిపోయింది నాకు పర్సనల్గా. ఉహుహు. అందుకే వేరే వాళ్ళకి ట్రై చేయకండి, చేసుకున్నది ఉంటే పర్సనల్ చేసుకోండి, కానీ వేరే వాళ్ళకి ట్రై చేయకండి అని చెప్పడానికి. Yes, మంచి అప్డేట్ ఇది, ఎందుకంటే మంచి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను కూడా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగే చిన్న ఉమ్, మిస్టేక్ జరిగింది. అంటే అది ఒక్కరికే కనబడ్డది. అది మన ఉమ్, గ్రూప్లలో విజయ్ భాస్కర్ సార్ షేర్ చేశారు. అది ఉమ్, నార్త్ సైడ్ నుంచి వచ్చింది. అది ఉహు, మనకు ఏది స్టేకింగ్ దాంట్లో మనం చేసినా గానీ ఉమ్. మనకు చూపెట్టేది వాలెట్ స్టేకింగ్ లో కనబడుతుంది. అది చూసారా మీరు స్క్రీన్ షాట్ ఎక్కడన్నా? చూసాం సార్, చూసాం సార్ పెట్టారు కదా. నిన్న నాకు విజయ్ భాస్కర్ సార్ వెంటనే దానికి మెసేజ్ పెట్టిండు. స్టేకింగ్ చేస్తే టోకెన్ స్టేకింగ్ చేస్తే వాలెట్ స్టేకింగ్ లో కనబడుతుంది అని పెట్టడం జరిగింది. ఉహు. అంటే చిన్న చిన్న రిమార్క్స్ అనేది మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అప్డేట్స్ ఇంకా అది అయ్యే కంప్లీట్ క్రమంలో అవ్వాలి కాబట్టి. అప్డేట్ అయ్యే క్రమంలో జరుగుతూ ఉంటాయి. మనం దానిపైన ఎక్కువ దృష్టి పెట్టకుండా చేసుకునేది ఉంటే పర్సనల్ చేసుకోరి, అదర్స్ కు చేయడానికి ప్రయత్నం అంటే చేయకండి. బెటర్ దెన్ మనం ఇంకొక 5 days వరకు కూడా, అంటే మన వరకు మనం సెల్ఫ్ అయితే ఏమైనా వేసుకోవచ్చు, కానీ అదర్స్ చేసే ఉంటే మాత్రం చేయకూడదు. అదర్ కు చేయాలంటే ఇప్పుడు మనం ఏంటంటే కనెక్టెడ్ వాళ్ళకినే ఉన్నాయి కాబట్టి పీవీసీ మెటలు వాళ్ళ ఉమ్, దాంట్లోకి పంపించేసి వాళ్ళ దాంట్లోకి ఉమ్, చేసేయండి. ఉమ్. అవునవును. ఉమ్. అది సార్ చెప్పాలనుకున్నది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదములు. Yes, మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ, ఎందుకంటే ఇది థ్యాంక్ యూ కూడా సార్, థ్యాంక్ మనకు యూ. తెలియకపోతే, ఇప్పుడు నేను కూడా ఇది ట్రై చేయలేదు, ఎందుకంటే నాకు అవసరం పడలేదు. నేను మార్నింగ్ 2-3 వచ్చినాయి, ట్రై చేసినా కానీ ఒకటి ట్రై చేసేసరికి కాలేదు అనేసరికి వాళ్ళకు వాళ్ళ వ్యాలెట్లకే పీవీసీ మెటల్ పంపించేసి వాళ్ళ వ్యాలెట్ నుంచి చేపించడం జరిగింది. ఓకే, ఓకే, మంచి పని చేశారు. ఎందుకంటే మంచి అప్డేషన్. సో డియర్ పార్ట్నర్ అందరూ విన్నారు కదా, దయచేసి ఈ యొక్క అప్డేట్ ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. సో థ్యాంక్ చూడండి, యూ, ఇక్కడ నేను థ్యాంక్ యూ 103 ఉండే, సార్, ఇవాళ 104 అయింది. స్టేకింగ్ వ్యాలెట్ ఇక్కడ 104, నిన్న 103 ఉండే, ఈరోజు 104 అయింది. ఎవ్రీ పెరుగుతూనే ఉంటుంది సార్ అది. కూడా కాదనమాట, మ్యాక్సిమం వచ్చినా కూడా ఏమైతే అంటే 98 వస్తుంది. అవునవును సార్, అది వాల్యుయేషన్ ఇప్పుడే 105 106 అయ్యేంత వరకు మనం చేయకూడదు అనమాట. 107 దాకా వస్తుంది సార్. అచ్చా 107 అంటే ఇక్కడ ఒక్కొక్కటి వస్తుంది, ప్లస్ ఒక్కొక్కటి అవుతుంది కనుక మనం ఇంకొక 3 రోజులు ఆగాల్సిందే. అంటే కరెక్ట్. ఇంకా 3 రోజులు ఆగాలి సార్. 3 days ఈ లెక్క ప్రకారం మీకు ఈ లెక్క ప్రకారం ఎవరు కానీ మరి చేసుకోండి, వెయిట్ చేయండి. ఎందుకంటే అన్నెసెసరీ ఒక్కొక్కసారి అసెట్ వరకు ఎవరిది మిస్ అయినట్టు లేదు, కాకపోతే బట్ ఏంటంటే మేబీ నేను ఇక్కడ 167 ఉండే, ఇలా 171 అయింది. ఎందుకు అయింది అంటే ఇక్కడ చూడండి, 3.96 అనేది ఇగో ఈరోజు 85% అనేది ప్లస్ అయింది అనమాట దీంట్లో. ఇంతకు ముందేమో 100% మనకు కనబడితే మనం రిడీమ్ చేస్తే ఒక 85 టు ఒక 15% ఇటు పోతుండే. కానీ ఇప్పుడు ఏంటంటే సిస్టమే ఒక 15% వచ్చేటప్పుడే అక్కడికి వెళ్తుంది. అంటే మన యొక్క బిఎన్బిని కట్ కాకుండా. సో దీనికి ఏమి ఇచ్చిందంటే బిఎన్బికి అంటే మీడియేటర్ ఎవరైతే బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉన్నారో వాళ్ళకు ఇవ్వకుండా ఇక్కడ, అంటే దాని అర్థం ఏంటి, మనకు బిఎన్బి అనే ఛార్జ్ కట్ అవ్వకుండా మనకు వచ్చే లాభం ఏదైతే ఉందో డైరెక్ట్ గా సిస్టమ్ నుంచి వెళ్ళే 15% అక్కడికి 8% ఇక్కడికి సిస్టమ్ డైరెక్ట్ గానే చేయడం ప్రారంభించింది. సో దీనివల్ల మనకు ఒక బిఎన్బి ఇక్కడ ఖర్చు అయ్యేది అది మిగిలిపోయింది, అదొకటి. తర్వాత ఇది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి కూర్చొని మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి తెచ్చుకునే అవసరం లేదు. సో మనము సిస్టమ్ నుంచి ఏం అప్డేట్ వచ్చింది గాను. సో ఇది మనందరికీ చాలా మంచి అప్డేట్ కదా సార్. ఎందుకంటే బిఎన్బి అనేది ఇక్కడ మనకు ఛార్జ్ అవ్వట్లేదు, బట్ అక్కడ 5 చేసుకుంటే అక్కడికి వెళ్ళి కూర్చునేది, మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి మనం ఇక్కడ తీసుకొచ్చుకునే వాళ్ళము. సో సిస్టమ్ ప్లానింగ్
మీరు సో ఒక అందరం విషయం బిఎన్బి అన్నారు, ఒక్క విషయం మాట్లాడచ్చా? మాట్లాడండి సార్, వెల్కమ్. బిఎన్బి అనేసరికి నాకు ఒకటి గుర్తుకొచ్చింది. ఈ రోజు నేను స్టేకింగ్ చేసిన కదా, 100 యూఎస్డిటీలతోటి 100 పీవీసీ మెటల్తో స్టేకింగ్ చేస్తే 0.04 మాత్రమే కట్ అయింది సార్ స్టేట్ ఫండింగ్. అబ్బాబ్బాబ్బా, అంత తక్కువ? ఎందుకంటే మనకు లేకపోతే ఇంతకు ముందు దగ్గర దగ్గర 2.5 3 100 అయితేనే, 3 కాదు సార్, అంతకంటే 4. ఎక్కువైతే ఎందుకంటే మనం 4. పీవీసీ మెటల్ లోపల చేసుకొని ఎక్స్చేంజ్ చేసుకొని ఇక్కడికి 8 పంపించుకొని మళ్ళీ సీడ్ అట్లయితే ఫండింగ్ 8. 8 అంటే 4 అవుతుండే, అక్కడ 2 ఇక్కడ 2 అవుతుండే. 100తో ఇప్పుడు అయితే 4. అట్లాంటిది ఇప్పుడు డైరెక్ట్ 100తో 100 అయితే తోని మనం స్టేకింగ్ చేసుకుంటే 0.04 అవుతుంది నాకు. సూపర్ సూపర్. అంటే మనకి సో ఛార్జ్ బాగా తగ్గింది అనమాట. డియర్ పార్ట్నర్, మనం అనుకుంటాం కదా సిస్టమ్ మన గురించి ఏం చేస్తుంది, సో మనకేంటి, మనకు అందరం అనుకుంటాం కదా మనం ప్రతి దాంట్లో మన 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 సో పీవీసీ మెటాని కూడా మనలో కలుపుకుంటే మనకు వీళ్ళు చేసే మేలు మనకు తెలుస్తుంది, ఆ ఎక్సైట్మెంట్ లోకి మనకు జోడించబడుతుంది. బట్ ఎప్పుడైతే నా 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 అంటే మాత్రం, నా అంటే అర్థం ఏంటి సార్? నా అంటే పీవీసీ మెటల్ నువ్వు కలుపుకోలేదు, లేదా పీవీసీ మెటల్ నువ్వు రాలేదు. సో మన అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇందులో ఉన్న ఎక్సైట్మెంట్ కూడా మనకు తెలుస్తుంది. బట్ నా అంటే ఏమవుతుందంటే ఇందులో మైనస్ ఏమో నీకు కనబడతాయి, ప్లస్ ఏమో నీకు కనబడవు. అంటే మన మనసుకు తెలుసుకోలేకపోతుంది. ఎప్పుడైతే మన అనుకుంటామో, అందుకే నా తీసేయండి, నా తీసేసి దాన్ని మన చేయండి, మనది చేయండి, మనం అనండి. నా అనగల, నేను అనే జాగల మనం, మనందరము, ఇలాంటివి మనం చేర్చుకున్నట్టయితే దీనివల్ల మనకి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. సో ఈవెన్ మన లైఫ్లో కూడా మన వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు నేను, నాకు, నాది అనకుండా మనది, మన అన్నట్టు వెళ్తే మాత్రం ఖచ్చితంగా మనకి మరి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి మనకు. సో మన థ్రిల్లింగ్ వేరుంటుంది. సో మన మనస్తత్వం కూడా మారుతుంది. ఇక్కడ పీవీసీ మెటా గురించి వస్తే, ఎస్, పీవీసీ మెటా నా గురించి ఏం చేసింది అంటే, మరి ఇక్కడ నా అంటే దీన్ని మనం కలుపుకోనట్లు లెక్క. ఎప్పుడైతే మనం దీన్ని కలుపుకుంటామో అప్పుడు మనకు మంచి ఎక్సైట్మెంట్ తెలుస్తాయి. ఓకే, ముందు ఇంకా దీనివల్ల ఇంకా ఏమేమి లాభాలు వచ్చినాయి అనేది ఒక 3 రోజుల్లో తెలుస్తాయి. ఇంతకుముందు నిన్న రోజున మాత్రం అప్డేట్ ఏమొచ్చిందని చూసాం. బట్ వాట్ ఈస్ ద బెనిఫిట్, దానివల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి, దానివల్ల మనకి ఇక్కడ ఏం ఒరిగింది అంటాం కదా కొంతమంది, మనకేం లాభం వచ్చింది అందులో, అదేదో సిస్టమ్ అప్డేట్ చేసింది అలా అనుకుంటాం కదా. అలా కాదు, ఇది మనకు చాలా బిగ్ అంటే వెరీ 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 బిగ్ అప్డేట్, నెంబర్ 1 అప్డేట్ అనమాట. సో దీనికి మనకి ఏమవుతుంది అంటే పూర్తిగా బయటకు వస్తేనే తెలుస్తుంది. అందుకని చెప్పేసి ఎక్కువ మేము ఇక్కడ దీని గురించి మాట్లాడలేకపోతున్నాము. 1 వీక్ అయితే మాత్రం మొత్తం బయటకు వస్తుందని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. సిస్టమ్ ఇచ్చిన అప్డేషన్ కాదు, నేను చెప్తున్నాను, నాకు అనిపించింది చెప్తున్నాను. సో ఓకే, సో అందుకని చెప్పేసి నా కాడ మన జోడించండి. సో ఇప్పుడు నేను వెళ్తాను ఇక. ఒక్క నిమిషం సార్. సో మనకు ఈ ఇక్కడ కొంత 2-3 హ్యాండ్ రైజ్ చేశారు, బట్ ఎక్కువసేపు మాట్లాడిన, ఎందుకంటే ఇప్పుడు ప్రాన్ ప్రెసిడెంట్కి వెళ్ళాల్సి వస్తాయన్నమాట. ఓకే, సుతారి స్వామి అండ్ కళ్యాణ్ కుమార్ మిడి దొడ్డి. కళ్యాణ్ కుమార్ సార్ వెల్కమ్, మాట్లాడండి కళ్యాణ్ కుమార్ సార్. ఆ తర్వాత సుతారి స్వామికి ఇద్దాం. ఎస్, ఇద్దరికి అన్వడప్షన్ ఇచ్చాను, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ అందరి తరఫున కూడా మీకు కూడా గుడ్ మార్నింగ్ సార్. ఎస్ చెప్పండి సార్. సార్ ఒకటి నేను అది 50 అయినాయి సార్ స్టేకింగ్ లో. ఓకే, అవి రీడింగ్ చేయాలంటే అర్థం కావట్లేదు సార్. ఇది సిస్టమ్ అప్డేట్ చేంజ్ అవుతుంది కదా సార్, అర్థం కావట్లేదు. కరెక్ట్ సార్, ఇప్పుడు మీరు రీడింగ్ చేయాల్సిన పని లేదు. ఓకే సార్. ఎక్కడ ఏది టోకెన్ ఫార్మింగ్ లో వచ్చిన వాటి గురించి మాట్లాడుతున్నారా, లేకపోతే సీడ్ ఫండింగ్ లో ఉన్న వాటి గురించి మాట్లాడుతున్నారు? టోకెన్ ఫార్మింగ్. టోకెన్ ఫార్మింగ్ అయితే ఏం చేంజెస్ అవ్వలేదు, సింపుల్. అక్కడ 50 అయ్యాయా ఇప్పుడు చూపిస్తాను చూడండి, మీకు స్క్రీన్ కనబడుతుందా? ఓకే, ఎందుకంటే ఇక్కడ ఈరోజు మనకి ఇప్పుడు ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంటుంది, అందుకని చెప్పేసి స్క్రీన్ షేర్ కనబడుతుంది సార్. స్క్రీన్ షేర్ చేశాను, ఇప్పుడు చూడండి. కనబడుతుందా? ఇప్పుడు కనబడుతుంది సార్, కనబడుతుంది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే టోకెన్ ఫార్మింగ్ పేజ్ లోకి వెళ్దాం.
ఓకే, సో 1 minute. ఫస్ట్ ఇక్కడ మనము నెట్వర్క్ చేంజ్ చేసుకోవాలి. యూవిఎం కనెక్ట్ వ్యాలెట్. ఇదేమో సిడి ఫండింగ్ పేజ్. ఇప్పుడు మనం వెళ్దాము టోకెన్ ఫార్మింగ్ పేజ్కి వెళ్దాం. ఇదైనా సరే మీరు అడిగేది టోకెన్ ఫార్మింగ్ అయినా మీరు అడిగేది? అవును సార్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం పిన్ ఇవ్వాలి. ఇలా వచ్చిన తర్వాత మీకు ఇలాగే వస్తుంది కదా సార్, ఇలాగే వస్తుంది. ఇలాగే వస్తుంది సార్. ఇలా వచ్చినప్పుడు వినండి, ఇంకా ఇక్కడ ఎడం పక్కన రివార్డ్ స్టేటస్ అని ఉంది కదా, కనబడుతుందా సార్? ఇగో రివార్డ్ స్టేటస్ కనబడుతుంది కదా. ఓకే సార్, ఓకే సార్. ఇగో దీన్ని నొక్కాలి. ఓకే, దీన్ని ఇలా టచ్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ నీకు ఇక్కడ ఇగో అవైలబుల్ రివార్డ్ అని ఉంది కదా, ఇక్కడ మీకు 50 ఉన్నాయా ఈ ప్లేస్ లో? అవును సార్. 50 ఉంటే ఏం చేయాలి అంటే సార్, ఇగో ఇక్కడ ఒక దాని కింద చిన్న ఇగో ఈ మార్క్ ఉంది కదా సార్, ఈ చిన్న ఇట్లా కిందకి ఇట్లా మార్క్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఇట్లా క్లిక్ చేయగానే ఇగో ఈ 3 ఆప్షన్స్ వచ్చాయి మనకి. 4 కాదు 3 ఆప్షన్స్ వచ్చాయి. ఏమని వచ్చిందంటే ఫస్ట్ ఆప్షన్ స్టార్ట్ టోకెన్ ఫార్మింగ్, సెకండ్ ఆప్షన్ ట్రాన్స్ఫర్ టు కనెక్టెడ్ వ్యాలెట్, థర్డ్ వన్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్. ఇప్పుడు నువ్వేం చేయాలనుకున్నావు అంటే ఫార్మింగ్ చేయాలనుకున్నారు మీరు, అంతేనా? అవును సార్. ఫార్మింగ్ చేయాలంటే ఏం చేయాలంటే అక్కడ ఫస్ట్ చూడండి స్టార్ట్ టోకెన్ ఫార్మింగ్ అని ఉంది. సో దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఆ తర్వాత నిలబడిపోద్ది. అది నేను ఒకే రావట్లేదు అనుకుంది. అక్కడ కింద సబ్మిట్ ఉంది కదా సార్, సబ్మిట్ నొక్కాలి. సబ్మిట్ నొక్కిన తర్వాత ఇలా వస్తుంది, ఏమని ప్రొసీడ్ టు సీడ్ ఫార్మింగ్. వెంటనే ఇక్కడ క్లిక్ చేయాలి. ఇగో సెల్ఫ్ అయితే సెల్ఫ్ అంటే మనకే వేసుకుంటాం కనుక అది అట్లే ఉంచండి, అదర్కి అయితే మాత్రం వేరు. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలా, MAX మ్యాక్సిమం అయితే క్లిక్ చేయాలి. సో మ్యాక్సిమం ఏమవుతుంది అంటే నాకు ఇక్కడ 50తో చేయాలా మనం, ఇక నాకు ఒక్కడే ఉంది కనుక ఇప్పుడు నేను చేయలేను. ఇది చేసే విధానం. ఇప్పుడు అర్థమైందా సార్? ఓకే సార్. సార్ ఇవి ఎందులోకి వెళ్తాయి సార్? ఇవి మళ్ళీ అట్లా టోకెన్ ఫార్మింగ్కి వెళ్తుంది. టోకెన్ ఫార్మింగ్ అయితే టోకెన్ ఫార్మింగ్కి వెళ్తే ఎందులోకి అంటే ఎట్లా సార్? అదే సెల్ఫ్ చేసుకోవాలా? ఏం మాట్లాడుతున్నారు? సెల్ఫ్ అంటే మీకే, మనకి. ఓకే ఓకే సార్. మీరు టోకెన్ ఫార్మింగ్ చేశారు కదా ఇంతకుముందు. ఇక్కడ చూడండి కింద ఫార్మింగ్ స్టేటస్ ఉంది, కుడి సైడ్ లో చూడండి కింద ఫార్మింగ్ రిపోర్ట్ అని ఉంది. ఈ ఫార్మింగ్ రిపోర్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే అది ఎక్కడికి ఏదో కనబడుతుంది. చూడండి వీడికి వస్తుంది. ఇది ఫార్మింగ్ రిపోర్ట్ తెలుసు అనేది, ఫార్మింగ్ డీటెయిల్. సో ఈ సార్ వచ్చేసి దగ్గర 70-80 సార్లు చేసినట్టున్నారు, 70-78 సార్లు చేసినట్టున్నారు. సో ఇలా ఇక్కడికి వెళ్తుంది. అయ్యో అక్కడ ఇలా ఎంత అవుద్ది. ఇగో ఇక్కడ రిలీజ్ అయ్యిందే, ఈ ఎంత చేసుకున్నావో అది రిలీజ్ అయింది అక్కడ 50లో తయారవుతుంది. అక్కడ అర్థమైంది సార్? వచ్చిందా? థ్యాంక్ యూ. మీరు మ్యూట్ చేయండి. నెక్స్ట్ ఇందాక ఇంకొకసారి హ్యాండిల్ చేశారు. వెల్కమ్ సార్. మీరు ఒక 2 minutes, ఎందుకంటే ఎక్కువ టైం ఇవ్వండి ఇప్పుడు ప్రెజెంటేషన్, ఎందుకంటే మనకు ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంది. ఇప్పుడు ఇంకొకసారి ఆ సార్ కూడా ఇచ్చాను. వెల్కమ్ సార్. ఇప్పుడు నేను మర్చిపోయినా మీరు హ్యాండిల్ చేసిన వాళ్ళకి సుధారి స్వామి సార్, వెల్కమ్. సుధారి స్వామి మాట్లాడింది నేనే సార్. ఓ సుధారి స్వామి మాట్లాడింది. సరే సరే, అయితే ఇంకొకసారి కూడా హ్యాండిల్ చేశారు. ఆ సార్ పేరు వచ్చేసి నాకు గుర్తు రావట్లేదు. బాలరాజ్ సార్ కూడా హ్యాండిల్ చేశారు. ఇంకొకసారి పేరు ఏం పేరంటే, సారీ సార్ మీరు సుధారి స్వామిలో మాట్లాడింది. నేను ఎందుకంటే స్క్రీన్ షేర్ చేసినప్పుడు నాకు ఎవరు మాట్లాడుతున్నారని అక్కడ నేను చూడలేదు, అందుకని చెప్పేసి అలా పిలిచాను. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్, మ్యూట్ చేసుకోండి. రైట్, కళ్యాణ్ కుమార్ సార్ చెప్పండి సార్. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు సార్ అడిగినట్టు అది నాకు రెడీమ్ అనే ఆప్షన్ 100 మనం 50 కాంగ్రెస్ చేస్తాం కదా, మనకి BUSD కదా. అవును, అదేం సార్ రెడీమ్ అని కొడుతుంటే ఆపేసారు ఏం సార్? అది 50 అవుతే రెడీమ్ చేయాలా మీరు? అదా ఇప్పుడు చూపించిందే కదా అడిగేది మీరు? అదే సార్, అదే అది అయిపోయి ఇప్పుడు కాదు సార్, అలా వచ్చేసి మీకు దగ్గర 10-12 రోజులు అవుతుంది. మీరు ఈ రోజు చూసినట్టున్నారు. అయితే 15 రోజులు కదా సార్. అది ఎప్పుడైంది సార్? 25వ తారీఖు అయిందా డిసెంబర్ లో? చెప్పండి సార్. అంతే సార్. ఒకటే నేను చూసి ఒక 5 days అయింది సార్ చూసి. ఓకే, నేను వేరే వాళ్ళు అడుగుతాను, మీరు ఉన్నట్లనే. సార్ ఈ ఆప్షన్ వచ్చి ఎన్ని రోజులు అయింది మనకి? ఎవరైనా చెప్పండి. 26 కి సార్, 26 లాస్ట్. డిసెంబర్ 26 సార్? ఫిబ్రవరి 26 సార్. ఏప్రిల్ కాదు సార్, ఇది కాదు రిడీమ్ చేయడం బంద్ అయిపోయి డిసెంబర్ లోనే వచ్చింది. వింటారా సార్? మన కళ్యాణ్ కుమార్ సార్ మీరు వినండి, ఇక్కడ చెప్తాను. ఇది వచ్చి మనకు పోయిన సంవత్సరం అంటే 2023లో డిసెంబర్ 26వ తారీఖు నుంచి వెళ్ళి ఏం చేసింది అంటే సిస్టము ఆటోమేటిక్ గా మనకు
మనము 50 అయితే మనకు అక్కడ 50 అయితేనే మనం చేసుకునే వాళ్ళం కదా. ఇప్పుడు సిస్టమ్ ఏం చేస్తుందంటే సార్, రోజు నీకు ఒక పీవీసీ మీటర్ రిలీజ్ అవుతుంది అనుకోండి, ఏం చేస్తుంది సిస్టమ్ అక్కడ 15% వేరే ప్లేస్ లోకి వెళ్తుంది, 85% అక్కడ నిలబడుతుంది సార్. ఓకే సో అలా ఇప్పుడు 50 అయితే మీరు అక్కడ ఇందాక చూపించినట్టుగా నువ్వు రీఫార్మింగ్ చేసుకుంటే రీఫార్మింగ్ చేసుకో, లేదా నేను 25 పీవీసీ మీటర్ బయట తీసుకుంటా అంటే బయట తీసుకోవచ్చు, లేదా ఆ 50ని నేను వేరే వాళ్ళకు ఫార్మింగ్ చేస్తా అంటే నువ్వు వేరే వాళ్ళకి ఫార్మింగ్ చేసుకోవచ్చు. అంటే ఇన్ని విధాలుగా ఇచ్చింది సార్. మీరు కొద్దిగా వెనకాల ఉన్నారు అంటే తప్పుగా పట్టుకోకూడదు. సో మీరు రోజు మీటింగ్ అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి సార్. లేకపోతే మీకు టైం అక్కడ ఉన్నప్పుడు యూట్యూబ్ లింక్ వస్తుంది. హలో చెప్పండి సార్. 568 ఉండే సార్, చిల్లర ఉండే మనకి యూఎస్డి, అది బిఎస్డి. మరి చేసేయండి, ఎందుకు మరి చేసేయండి అలాంటి. అదే సార్ ఇది సీడ్ వాల్యూది ఇప్పుడు మనకు ఆఫ్ చేశారు కదా రేడియం ఆప్షన్ ఇచ్చి. సరే అట్లయితే మీకు సార్ మీరు ఉండండి. ఇప్పుడు ఇక మనకు ఎందుకంటే ప్లాన్ ప్రెజెంటేషన్ స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ ప్రెజెంటేషన్ అయిన తర్వాత వెంటనే మీరు స్క్రీన్ షేర్ చేయడానికి రెడీగా ఉంటే అప్పుడు సరే ఏంటనేది మీది పూర్తిగా మనకు అర్థం అవుతుంది. ఏమంటారు కళ్యాణ్ కుమార్ సార్? ఓకేనా? ఓకే సార్, స్క్రీన్ షేర్ చేస్తాను. ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంది, ఇది అయిన తర్వాత. ఓకే ఓకే సార్. ఓకే ఓకే సార్. ఓకే సార్. సో మై పార్ట్నర్స్, థ్యాంక్ యూ అందరికీ. మరి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాము. సో చూశారు కదా. సో మీటింగ్ రాకపోతే ఏంటి అనేది అర్థమైంది సార్ అందరికీ. అంటే మనకి డిసెంబర్ 26 తారీఖు నుంచి వెళ్ళి ఈ అప్డేట్స్ అనేది రావడం జరిగింది. బట్ ఈ రోజు వరకు కూడా అంటే చాలా మందికి తెలియదు. అంటే ఈసారి లెక్క ఇంకా వేరే వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు మేబీ. సో అలా చాలా మందికి తెలియదు. సో అందుకని చెప్పి మేము ఏమంటామంటే మీటింగ్ ఎన్ని రోజులు మిస్ అవ్వకూడదు. మిస్ అయిన ఒకవేళ అర్జెంట్ పనులు ఉంటే అయ్యో అనుకోకుండా ఒక రోజు మిస్ అయిందంటే వేరే విషయం. బట్ నెక్స్ట్ డే మాత్రం ఖచ్చితంగా వినాలి. అంటే ఈ రోజు మీటింగ్ వినాలా, మీరు వినలేరు. రేపు అనుకోకుండా ఏదో మిస్ అయింది వినలేరు. ఎల్లుండి ఒక రోజు అనుకోకుండా వినలేరు. బట్ 3వ రోజు ఏంటి సార్ మరి? సో ఇట్లా ఇప్పుడు నేను ఈసారికి చెప్పట్లేదు, ఈ సందర్భంగా అందరికి చెప్తున్నాను. అంటే మీటింగ్ అనేది మిస్ అవ్వకూడదు 100% సార్. అదర్వైజ్ హూ విల్ లాస్? ఎవరు లాస్ అవుతారు? సిస్టమ్ లాస్ అవుతుంది కదా సార్. మీరు మీటింగ్ రాకపోతే సిస్టమ్ లాస్ అవుద్దా? లేకపోతే ఇక్కడ చెప్పే వాళ్ళు లాస్ అవుతారా? లేకపోతే మీ అప్లైన్ లాస్ అవుతారా? ఎవరు లాస్ అవుతారు సార్? నేను తెలుసుకోకపోతే నేను లాస్, అంతే తప్ప సిస్టమ్కు లాస్ లేదు, ఇక్కడ మీటింగ్ చేసే వాళ్ళకి లాస్ లేదు, ఇంకేమంటే మీ అప్లైన్కి లాస్ లేదు, ఎవరికి లాస్ లేదు. ఎవరికి లాస్? నేను మీటింగ్ రాకపోతే నాకైతే లాస్ అవుతుంది. సో మేము చెప్పేది సిస్టమ్ గురించి కాదు, మేము సిస్టమ్ నుంచి వచ్చిన వాళ్ళం కాదు. సో మేము మీ గురించి చెప్తున్నాం. ఓకే. సో అంటే దీన్ని బట్టి సిస్టమ్కి మీరు ఖచ్చితంగా అయితేనేమో రోజు ట్రస్ట్ వాల్యూట్ ఓపెన్ చేయాలి, లేకపోతే రోజు మీటింగ్ రావాలి. ఈ 2 విషయాలలో ఏదో ఒకటి చేయండి. రోజు ట్రస్ట్ వాల్యూట్ ఓపెన్ చేసి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి, లేదా రోజు మీటింగ్ అటెండ్ అవ్వండి. కలస్ ఈ రెంట్లో ఏదో ఒకటి చేయండి. ఒక్క రోజుకి 3 సార్లు 4 సార్లు మన ట్రస్ట్ వాల్యూట్ ఓపెన్ చేసుకోవాలి. సపోజ్ 10 ఉన్నాయనుకోండి, దీన్ని బట్టి అర్థం ఏంటి 13 సార్లు ఓపెన్ చేసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ. సో సారీ మరి మేడంని మనం వెయిట్ చేయించాం. మై పార్ట్నర్స్, ఇప్పుడు పేరెంట్స్ మనకి ఆల్రెడీ దీంట్లో మనం ఇప్పటిదాకా మాట్లాడిందంతా ఇప్పుడు రాబోయే ప్లాన్ ప్రెజెంటేషన్లో మొత్తం అన్ని ఇమిడి ఉన్నాయి అందులో. సో మనం ఎందుకు ఈ బిజినెస్లోకి వచ్చాము, బిజినెస్లో వస్తే మరి మనకు బెనిఫిట్ ఏంటి, సో మనం కూడా వేరే వాళ్ళకి ఈ బిజినెస్ అవకాశం ఇవ్వచ్చు, అది కూడా వాళ్ళు వస్తే మనకు 10 రూపాయలు లాభం వస్తాయని కాకుండా సో వాళ్ళ ఒక లైఫ్ అనేది నంబర్ 1 పొజిషన్లో నిలబడుతుంది అన్న ఉద్దేశంతో మనము వాళ్ళకి అవకాశాన్ని ఇవ్వాలా. వాళ్ళ ద్వారా మనకు 1 రూపాయి కూడా రాదు వాళ్ళ జేబులో నుంచి వెళ్ళి. బట్ వాళ్ళని కూడా మీరు ఈ యొక్క అవకాశాన్ని అక్కడ అందజేసినందుకు సిస్టమ్ మీకు చాలా మనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అది ఎలా ఏం కథ అనేది ఇప్పుడు ప్లాన్ ప్రెజెంటేషన్ మీరు వినడానికి ప్రయత్నం చేయండి. సో మరిక నేను వెల్కమ్ చెప్తున్నాను. వెల్కమ్ వడబల్ మనకి వార్మ్ వెల్కమ్, గ్రేట్ వెల్కమ్. సో మీరు కూడా అందరూ ఒకసారి క్లాప్స్ తో వెల్కమ్ చెప్పండి మేడం. వెల్కమ్ మేడం, వెల్కమ్ మేడం, వెల్కమ్. ప్రతి ఒక్కరు క్లాప్స్ తో వెల్కమ్ మేడం. వెల్కమ్. ఇంకా ఇంతమందికి నేను అన్మ్యూట్ ఆప్షన్ లో ఉన్నారు, మరి ఎందుకు? అందరూ చెప్పండి ఒకసారి వెల్కమ్ చెప్పండి మేడం, లేకపోతే రారన్నారు. ఈ రోజు వెల్కమ్ అందరు చెప్తేనే వస్తానన్నారు. ఈ రోజు
వెల్కమ్ అందరూ మేడం. చెప్తేనే మేడం వస్తా అన్నారు, అందుకని వెల్కమ్ చెప్పేసి మేడం. ప్రతి వెల్కమ్ ఒక్కరు మేడం. చెప్పండి. వెల్కమ్ మేడం. వెరీ మచ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఒకసారి థ్యాంక్ యూ వినండి, మేడం రాజేష్ అలా సార్. అనలేరు. నేను థ్యాంక్ యూ. మీరందరూ ఒకసారి అన్మ్యూట్ చేసుకుంటారన్న ఉద్దేశంతో అలా అన్నాను. మేడం అలా అనలేరు, ఎందుకంటే అందరు వెళ్ళకి చెప్తే వస్తానని చెప్పి అనలేరు. జస్ట్ మీరు అందరూ అర్థం చేసుకుంటారని, మీరు అందరూ ఓపెన్ చేసుకుంటారని చెప్పి నేను అలా అన్నాను. సో వెల్కమ్ మ్యామ్. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సార్. మైక్ ఓపెన్ ఉన్న వాళ్ళు వెల్కమ్ చెప్పొచ్చు, వెల్కమ్ చెప్పాలని ఏం లేదు సార్. చెప్పినా చెప్పకపోయినా నేను ప్లాన్ చెప్పడానికి నేను చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి, ఖచ్చితంగా వెల్కమ్ చెప్పాలి, వెల్కమ్ వెల్కమ్ ఖచ్చితంగా చెప్పాలి. వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. సార్. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్. మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఈ టైంలో గుడ్ మార్నింగ్ అనుకుండా వచ్చు గుడ్ మార్నింగ్ యొక్క మీనింగ్ గుడ్ మార్నింగ్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చినందుకు. ఈరోజు వండర్ఫుల్ గా మనకు నిన్నటి నుండి అప్డేట్ రావడం జరిగింది సార్. 85%, 15% ఎంత క్యాల్కులేట్ అవుతుంది, ఎంత వస్తుంది అనేది అంతకుముందు లెక్కలేసుకోవాలని పెన్ను పేపర్ పట్టుకొని కూర్చునేవాళ్ళు. కానీ ఇప్పుడు పెన్ అవసరం లేదు, పేపర్ అవసరం లేదు. మన ట్రస్ట్ వ్యాలెట్, మన టేబుల్ అక్కడ అది టోకెన్ వ్యాలెట్ టోకెన్ స్టేకింగ్ చూసేస్తే అన్ని తెలిసిపోతున్నాయి సార్. సీడ్ వాల్యూ కూడా వెళ్ళిపోయింది, కానీ సీడ్ వాల్యూని అక్కడ వ్యాలెట్ స్టేకింగ్ చూపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అప్డేట్ ఎంత మాత్రం జరిగినా కానీ ప్లాన్ మాత్రం అదే ఉంటుంది. టీమ్ గ్రోత్ కావాలి. మన లైఫ్ లైన్లో ఉన్న ప్రతి ఒక్కరికి మనం తీసుకొని రావాల్సిందే. కాబట్టి ఇప్పటి వరకు మీరు ప్లాన్ ఉంది అంటున్నారు, కానీ మన వాళ్ళకి సార్ చిన్న నుండి పెద్దగా ఎలా చెప్పాలి అనేటువంటి నేను టేబుల్స్ సెర్చ్ చేసుకుంటూ వింటున్నాను. ఫస్ట్ డే అంతా చెప్పకుండా చిన్నగా టేబుల్ సెర్చ్ చేస్తూ ఒక 3 టేబుల్స్ తీసుకున్నాను, తక్కువ టైంలో అందరికీ అర్థమయ్యేలా. థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు, మరియు పార్లమెంట్ సిస్టమ్కి, మరియు పీవీసీ మెటా సిస్టమ్కి, మరియు డాక్టర్ డానియల్ జాన్సన్ సార్ సిస్టమ్కి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. స్క్రీన్ షేర్ చేస్తున్నాను సార్. అయితే సార్ ఇక్కడ మనకు సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్ అన్నీ ఉన్నాయి. వెల్కమ్ టు పీవీసీ మెటా ఫ్యామిలీ. చూడండి, పార్లమెంట్ సిస్టమే మన పీవీసీ మెటా ఫ్యామిలీని వెల్కమ్ చెప్పేలా సార్ ప్లాన్ రెడీ చేశారు. ఇది ఒక బిగ్ ప్రాజెక్ట్ సార్. ఎవరి ద్వారా వచ్చింది? డాక్టర్ డానియల్ జాన్సన్ సార్ ద్వారా వచ్చిందని తెలుసు. 2015లో వచ్చింది, మరియు మన భారతదేశానికి 2018లో డిసెంబర్ 15కి వచ్చింది అని తెలుసు. పీవీసీ మెటా అయితే సార్ 2022 జూలై 28కి వచ్చిందని కూడా అందరికీ తెలుసు. మన కళలన్నింటినీ సాకారం చేసుకోవచ్చు విత్ అవర్ పీవీసీ మెటాతో, మన పీవీసీ మెటాతో. అది ఫ్రీడమ్ ఆఫ్ టైం, ఫ్రీడమ్ ఆఫ్ మనీ, పిల్లల ఎడ్యుకేషన్, తర్వాత పిల్లల మ్యారేజ్ చేయడం కావచ్చు, తర్వాత తన సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడము, షాపింగ్ చేయడము, ఆన్లైన్ షాపింగ్, ఆన్లైన్ గేమింగ్, ఆన్లైన్ గేమ్లో అప్గ్రేడ్ అవుతూ, టాప్అప్ అప్గ్రేడ్ అవుతూ, ఎక్స్పీరియన్స్ సంపాదిస్తూ డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు సార్. మరియు ఇది బిఎన్బి స్మార్ట్ చైన్ బిఈపి 20 అవుతుంది, బ్లాక్ చైన్ ద్వారానే రన్ అవుతుంది, బైనాన్స్ స్మార్ట్ చైన్ ద్వారానే రన్ అవుతుంది, బైనాన్స్ పైననే రన్ అవుతుంది అనే విషయం అందరికీ తెలుసు సార్. అయితే ఇక్కడ సార్ కొన్ని పాయింట్స్. ఎకో సిస్టమ్ అండ్ యూస్ కేస్ ఆఫ్ పీవీసీ మెటా. మన ఫార్మింగ్ అనేది సార్ చేయవచ్చు, అంటే భూములు కొనుక్కోవడం, అమ్మడం అనేది కూడా చేయవచ్చు. మెటావర్స్ లో గేమింగ్ కూడా ఉంటుంది. ఓన్లీ గేమింగ్ అని కాదు సార్, డబ్బులు సంపాదించుకోవడానికి కూడా ఇక్కడ గేమింగ్, అవర్ పీవీసీ మెటా
తో మన పీవీసీ మెటాతో. అయితే సార్ ఇక్కడ చిన్నగా ఫస్ట్ యాక్టివ్ ఫార్మింగ్ మనం ఒక్కరమే చేసిందైతే ఇక్కడ డబల్ వస్తుంది. 50 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేస్తే అక్కడ 100 USDT వస్తాయి సార్ మనకి 800 డేస్లు. అంటే 100 USDTకి ఎంత సార్ వాల్యుయేషన్ మనకి 9,000 రూపాయలు. 4,500 రూపాయలతో టోకెన్ ఫార్మింగ్ చేస్తే మనకు 9,000 రూపాయలు 800 రోజుల్లో ఇస్తుంది సార్. మనం ఒక్కరమే మీ ఓన్లీ నేను ఒక్కటి దానినే ఒకవేళ చేసినట్లయితే ఓన్లీ ఇది ఒక్కరికి సంబంధించిందే. దీని తర్వాత సార్ ఇంకొక టేబుల్ ఫస్ట్ మనం ఒక్కరిదే చూద్దాం. రెండవసారి సార్ దీనికి ప్రతిరోజు USDT చూడండి సార్ ఎన్ని వస్తున్నాయి సార్ 0.125 అంటే సార్ 11.5 రూపాయలు వస్తున్నాయి. ఒక నెలకి టోటల్ 337 రూపాయలు మనకు ప్రతి నెలకి ఇస్తుంది సిస్టమ్. 800 రోజుల్లో టోటల్ 9,000 రూపాయలు కంప్లీట్ గా ఇచ్చేస్తుంది. ఎక్కడైతే 85% ఎక్కడైతే 50% చూపిస్తుందో అది గమనించాలి. 15% మాత్రం అక్కడ నుండి మైనస్ కాదు సార్, గుర్తు పెట్టుకోవాలి. 15% ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఎప్పుడైతే 15% మళ్ళీ 100% అవుతుందో మళ్ళీ అందులో నుండి 85% మనకు యూజ్ చేయడానికి ఉపయోగపడుతుంది రీఫార్మింగ్ కి అక్కడ. అయితే సార్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఫార్మింగ్ కి 7,650 రూపాయలు యూజ్ అవుతాయి. సేఫ్ 1,350 రూపాయలు అవుతాయి. నెక్స్ట్ సార్ రెండవది 100 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేస్తే సార్ ప్రతిరోజు పావుల సెన్స్ USDT వస్తుంది. దీనికి 22.5 రూపాయలు అవుతాయి మన ఇండియన్ కరెన్సీ. టోటల్ సార్ ఒక నెలలో 675 రూపాయలు 800 రోజుల వరకు సార్ టోటల్ 18,000 రూపాయలు వస్తాయి సార్. అంటే ఒక నెలకి 675 రూపాయలు అవుతున్నాయి. ఈ ఒక నెలలో సార్ మనం రీఫార్మింగ్ చేస్తాం కాబట్టి అక్కడ మళ్ళీ డబల్ అవుతాయి అంతేనా అని కాదు. అక్కడ 675 రూపాయలు కాస్త మళ్ళీ అక్కడ 875 కావచ్చు, 775 కావచ్చు. ఎందుకు అవుతాయి? రీఫార్మింగ్ చేస్తాం, రీకాంపౌండింగ్ చేస్తాం కాబట్టి. ఇది ఒక్కరిదే కాబట్టి సార్ ఓన్లీ యాక్టివ్ పర్సన్ ది కాబట్టి డబల్ చూపిస్తుంది. ఇన్ 800 డేస్ లో 800 రోజుల్లోపు డబల్ చూపిస్తుంది, అంతే తేడా ఇక్కడ. నెక్స్ట్ సార్ 500 USDTతో పాటు టోకెన్ ఫార్మింగ్ కనుక చేసినట్లయితే ప్రతిరోజు 1.5 USDT ఇస్తుంది సార్. టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది సార్ అక్కడ రూపాయలలో? 112.5 రూపాయలు ఇస్తుంది. ఒక నెలకి సార్ 3,375 రూపాయలు ఇస్తుంది ఒక నెలలో. మనం ఒక్కరమే కాబట్టి జస్ట్ 1 మంత్, ఎందుకంటే లేట్ 800 రోజుల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి లేట్ ఒక్కరితో ముందుకొస్తే. దీనికి సార్ టోటల్ 45,000 రూపాయలకి 90,000 రూపాయలు సిస్టమ్ ఇస్తుంది. అంతటితో క్లోజ్. 85% రీఫార్మింగ్ అవుతుంది, 15% సేవ్ చేస్తుంది సిస్టమ్ ద్వారా మనకి. నెక్స్ట్ సార్ నాలుగవ లైన్ లో 4th లెవెల్లో సార్ ఒకవేళ నేను 1000 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేస్తే ప్రతిరోజు నాకు 225 రూపాయలు ఇస్తుంది సార్. అంటే ఎన్ని USDTలు? 2.5 USDT ప్రతిరోజు ఇస్తుంది సార్. ఎన్ని నెలలు? ఒక నెలలో ఎన్ని రూపాయలు వస్తాయి సార్? 6,750 రూపాయలు వస్తాయి నాకు. 800 రోజుల వరకు వస్తాయి ప్రతి నెలలో. 800 రోజులకు ఎన్ని నెలలు సార్? 28 నెలలు. 27 నుండి 28 నెలలు. ఈ 28 నెలల వరకు ప్రతి నెలకు నాకు 6,750 రూపాయలు వస్తాయి. ప్లస్ రీఫార్మింగ్ చేస్తాం కదా సార్, మనకు రిలీజ్ అయింది 50 USDT కాగానే మనకు అక్కడ రిలీజ్ అవ్వగానే మనం అక్కడ రీఫార్మింగ్ చేస్తాం కదా సార్. ఆ 50 USDTకి డబల్ ఇస్తుంది కదా సార్, 100 USDT ఇస్తుంది కదా. అప్పుడు ఇక్కడ 6,750 కాస్త 6,850 రూపాయలు అవుతాయి సార్. అక్కడ మనము ఇంతేనా అనుకోవద్దు సార్. రీఫార్మింగ్ ఎప్పుడైతే 50 USDT అక్కడ రెడీ అవుతాయో 100 USDT ఇచ్చేస్తుంది సిస్టమ్ మనం రీఫార్మింగ్ చేయగానే. టోటల్ సార్ 800 రోజుల్లోపు 1,80,000 రూపాయలు మనకి ఇస్తుంది. మనం రీఫార్మింగ్ చేయడం వల్ల 15% సేవ్ చేస్తుంది, 85% మనకు అక్కడ రీయూజ్ కోసం ఉంచుతుంది సిస్టమ్. నెక్స్ట్ సార్
2500 రూపాయలతో టోకెన్ ఫార్మింగ్ చేస్తే ప్రతిరోజు 6 USDT ఇస్తుంది. దీని యొక్క అమౌంట్ 562 రూపాయలు సార్. ప్రతిరోజు వస్తాయి. ఇంటూ 30 రోజులు సార్ 16,875 రూపాయలు అవుతాయి సార్. మనకి ఒక నెలకు వస్తాయి. 28 నెలలు ఖచ్చితంగా వస్తుంది. రీఫార్మింగ్ చేస్తాం కదా సార్, అప్పుడు మనకు డబల్ వస్తాయి కదా. అప్పుడు మళ్ళీ అక్కడ అమౌంట్ డబల్ అవుతుంది. 100 USDTలు ఖచ్చితంగా పెరిగిపోతూ ఉంటాయి ఎవ్రీ రీఫార్మింగ్ టైంకి. అక్కడ టోకెన్ ఫార్మింగ్ రీఫార్మింగ్ చేస్తాం కదా సార్ మనము ప్రతి నెలకి. అప్పుడు అక్కడ ప్రతిసారి 100 USDT పెరుగుతుంది. టోటల్ సార్ 800 రోజుల వరకు మనకి ఎన్ని వస్తాయి సార్? 4,50,000 రూపాయలు. ఎందుకు? 2,25,000 రూపాయలతో టోకెన్ ఫార్మింగ్ చేశాము. మనకు 200% ఇస్తుంది. మనకి ఇచ్చుకుంటూ సిస్టమ్ ద్వారా 200% మనకు 100% ఇస్తుంది. కాబట్టి 100 + 100 200% మనకు సిస్టమ్ ద్వారా రిలీజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సార్ 5,000 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేస్తే సార్ ప్రతిరోజు 12.5 USDT ఇస్తుంది సిస్టమ్. ఎన్ని రూపాయలు సార్? 1,125 రూపాయలు. 1,125 రూపాయలు ప్రతిరోజు ఇస్తుంది. ఇంటూ 30 days, ఇంటూ ఒక నెల రోజులు సార్ 33,750 రూపాయలు వస్తాయి సార్. ఎప్పుడైతే 750 రూపాయలు అక్కడ మనకు 50కి 50 అక్కడ టోకెన్ ఫార్మింగ్ కి రెడీగా రిలీజ్ అయి ఉంటే మళ్ళీ 50 మనం అక్కడ రీఫార్మింగ్ చేస్తాం కదా సార్. అప్పుడు ఆ 750 కాస్త 850 అవుతాయి. ఎందుకంటే 50తోని మనం టోకెన్ ఫార్మింగ్ చేస్తే సిస్టమ్ 100%కి మళ్ళీ 100% యాడ్ చేస్తుంది కాబట్టి. నెక్స్ట్ సార్ ఇక్కడ టోటల్ 800 రోజుల్లోపు 4,50,000 కాస్త 9 లక్షల రూపాయలు అవుతాయి సార్. వండర్ఫుల్ 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 సిస్టమ్ సార్. ఇది ఒక్కరమే సార్, ఓన్లీ నేను, లేకపోతే మన మీటింగ్ లో ఎనీ 1 పర్సన్ ఏ ఒక్కరైనా ఈ సిస్టమ్ ని అప్లై చేసినట్లయితే డబల్ వచ్చేసి సిస్టమ్ 200%. ఇది ఒకటి సార్. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఉంది సార్ టీంతో వర్క్. ఇప్పటి వరకు మనం టీంతోని వర్క్ చేయలేదు, రీఫార్మింగ్ చేస్తూ వెళ్ళిపోయాము కాబట్టి 800 రోజుల వరకే ఇస్తుంది. సెకండ్ 10 కాదం 5 లెవెల్ కా ఇన్కమ్. 10 మెంబర్స్ యొక్క కెపాసిటీ, 5 లెవెల్ యొక్క ఇన్కమ్. చూడండి సార్, 10 మెంబర్స్ యొక్క సామర్థ్యం, కెపాసిటీ మరియు 5 లెవెల్ ఇన్కమ్ ఎంత వస్తుంది చూద్దాం. మనకు రాబడి ఎంత వస్తుంది? 10 మెంబర్స్ ఖచ్చితంగా 10 మెంబర్స్ 100 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేయాలి సార్. అప్పుడు సార్ 0.5% గుర్తుపెట్టుకోవాలి, మనకు 0.5%తోనే రిలీజ్ అవుతాయి. 0.5%తో సార్ 2.5 USDT ఇస్తుంది సిస్టమ్. ఫస్ట్ లెవెల్లో 20%కి 5 cents USDT ఇస్తుంది. 800 రోజులు. చూడండి సార్, మనం ఒక్కరమే సింగిల్ 1 పర్సన్ మాత్రమే కాబట్టి 800 రోజులు. ఫస్ట్ ఇప్పుడు చెప్పిన టేబుల్ మొత్తం 800 రోజుల్లోదే, మన ఒక్కరిదే. రెండవ లెవెల్లో సార్ ఈ 10 వ్యక్తులు, ఫస్ట్ లెవెల్లో ఉన్నటువంటి 10 వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో 10%, ఆ 10 వ్యక్తులు సార్ ప్రతి ఒక్కరు 10 మెంబర్స్ తో టోకెన్ ఫార్మింగ్ చేయాలి. ఫస్ట్ వ్యక్తి 10 మెంబర్స్, సెకండ్ వ్యక్తి 10 మెంబర్స్, 10వ వ్యక్తి కూడా 10 మెంబర్స్ తో టోకెన్ ఫార్మింగ్ చేస్తే అక్కడ 100 మెంబర్స్ అవుతారు. 100 USDTతోనే టోకెన్ ఫార్మింగ్ చేయాలి. అప్పుడు సార్ 9,000 రూపాయలు అన్నట్టు మనకు సార్ 0.5%తోని టోటల్ ఫార్మింగ్ రివార్డ్ మరియు సెల్ఫ్ ఫార్మింగ్ రివార్డ్ మరియు టీమ్ ఫార్మింగ్ రివార్డ్ ఎంత వస్తుందంటే సార్ 25 USDTలు ఇస్తుంది సార్ మనకు సిస్టమ్. 19%లో ప్రతిరోజు 5 USDTలు ఇస్తుంది. కేవలం 400 రోజుల్లోపే ఇస్తుంది. నెక్స్ట్ చూడండి సార్, ఈ 100 వ్యక్తులు సెకండ్ లెవెల్లో
ఉన్నటువంటి 100 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు కూడా మళ్ళీ 10 మెంబర్స్ తో టోకెన్ ఫార్మింగ్ చేయాలి. ఇక్కడ ఉన్నది మనకు టీం సామర్థ్యం, టీం యొక్క కెపాసిటీ చూడండి. 10 మెంబర్స్, ఇక్కడ 10 మెంబర్స్, ఈచ్ వన్ పర్సన్ 10 మెంబర్స్ తో టోకెన్ ఫార్మింగ్ చేసినప్పుడు అక్కడ 1000 మెంబర్స్ అవుతారు. మళ్ళీ సార్ 100 USDT తోనే టోకెన్ ఫార్మింగ్ చేయాలి. అప్పుడు సార్ టోటల్ 250 USDT. సెల్ఫ్ ఫార్మింగ్ రివార్డ్, టీమ్ ఫార్మింగ్ రివార్డ్ రెండు కలిసి 250 USDT కేవలం 260 రోజులలోపు 18%తో 45 USDT 260 రోజులలోపే. ఎక్కడి నుండి? ఈ 250 USDT నుండే ఇస్తుంది. మళ్ళీ ఇది వేరే అది వేరే, ప్రతిరోజు 45 వేరే రావు, మళ్ళీ 250 వేరే రావు. ఈ 250 USDT ఏవైతే ఫార్మింగ్ రివార్డ్, ఏవైతే సెల్ఫ్ ఫార్మింగ్ రివార్డ్ ఉంది కదా సార్, ఇందులో నుండే 18%తో ప్రతిరోజు 45 USDTలను ఇస్తుంది కేవలం 260 రోజుల్లోపే. ఇంతకు ముందు 800 రోజులు అనుకున్నాము. వై? బికాజ్ ఆఫ్ యాక్టివ్ ఇన్కమ్. అది యాక్టివ్ ఇన్కమ్. ఇప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ వచ్చాం కాబట్టి రోజులు తగ్గిపోయాయి, వెజిటీలు పెరిగాయి, ఫార్మింగ్ పెరిగింది, టీం పెరిగింది, డేస్ తగ్గిపోయాయి. నెక్స్ట్ సార్, ఈ 1000 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ వారు కూడా, ఈ 1000 వ్యక్తులు కూడా ప్రతి ఒక్కరు కూడా 10 మెంబర్స్ తో టోకెన్ ఫార్మింగ్ చేయించాలి కేవలం 100 USDT తోని. అప్పుడు సార్ చూడండి సార్, పావుల శాతంతో ఎంత ఇస్తుంది సిస్టమ్. సెల్ఫ్ ఫార్మింగ్ రివార్డ్, టీమ్ ఫార్మింగ్ రివార్డ్ టోటల్ కలిపి 2500 USDT ఇస్తుంది సార్. ప్రతిరోజు 17%తో 425 USDTలను 200 రోజుల్లోపే ఇస్తుంది. మనం రీఫార్మింగ్ సిస్టమ్ ని అప్లై చేస్తూ టీమ్ తో ముందుకెళ్తున్నాం కాబట్టి డేస్ తగ్గిపోయాయి, USDT పెరిగింది, టీం పెరిగింది. నెక్స్ట్ సార్, ఈ 10,000 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఫస్ట్ వ్యక్తి 10 మెంబర్స్, సెకండ్ వ్యక్తి 10 మెంబర్స్, 1000వ వ్యక్తి కూడా 10 మెంబర్స్, 5,000వ వ్యక్తి కూడా 10 మెంబర్స్. 10,000వ వ్యక్తి ఎవరైతే 10,000 పర్సన్ ఉంటారో ఆ వ్యక్తి కూడా 10 మెంబర్స్ తో టోకెన్ ఫార్మింగ్ చేస్తే సార్ 1,00,000 వ్యక్తులు అవుతాం సార్. మనం అందరము టీం మొత్తం ఇక్కడ 1,00,000 మెంబర్స్ అవుతారు. వారు కూడా 100 USDTలతోనే టోకెన్ ఫార్మింగ్ చేయాలి. అప్పుడు సార్ టోటల్ చూడండి, సెల్ఫ్ ఫార్మింగ్ రివార్డ్, టీమ్ ఫార్మింగ్ రివార్డ్, రెఫరల్ రివార్డ్ అన్నట్టు అది టోటల్ 25,000 USDT ఇస్తుంది సార్. 16%తో ప్రతిరోజు 4,000 USDTలను ఇస్తుంది కేవలం 160 రోజుల్లోపే ఇస్తుంది. వండర్ఫుల్ సిస్టమ్ ఉంది సార్. ఈరోజు ట్రస్ట్ వ్యాలెట్ లో మన సిస్టంలో అక్కడ అప్డేట్ మాత్రమే ఇస్తుంది, బట్ మన టీమ్ వర్క్, మన వర్క్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్, యాక్టివ్ వర్క్, ప్యాసివ్ వర్క్ తో ముందుకు వెళ్ళాలి అనే చెప్తుంది. ఒకసారి మన డాక్టర్ డానియల్ జాన్సన్ సార్ సిస్టమ్ కి ఒకసారి గట్టిగా క్లాప్స్ చేద్దాం సార్ అందరం. నెక్స్ట్ సార్, ఫస్ట్ చెప్పింది ఒక్కరితోనే ముందుకు వెళ్ళాము.
మేడం వాయిస్ రావట్లేదు. మేడం వాయిస్ రావట్లేదు. రాషా వాయిస్ రావట్లేదు. మేడంది వాయిస్ రావట్లేదు కదా సార్? రావట్లేదు నాకే రావట్లేదా, మీ అందరికి రావట్లేదా? సార్ నాకైతే రావట్లేదు. ఎవరికి రావట్లేదు, ఎవరికి ఎవరికి రావట్లేదు. రావట్లేదు సార్. ఓకే ఓకే, రాస్తారు మేడం. ఓకే ఓకే, ఎందుకంటే మేబీ నెట్వర్క్ ఇష్యూ అయి ఉండొచ్చు. సో వచ్చేంత వరకు మనం మాట్లాడదాం. ఇంతకుముందు కూడా కొద్ది కట్ అవుతుంది, బట్ ఏంటంటే ఇక్కడ మేడం వచ్చారు ఆల్రెడీ. ఓకే, వెల్కమ్ మేడం, వెల్కమ్ మేడం. మైక్ క్లోజ్ అయిపోయింది, నెట్వర్క్ ఇష్యూ అయింది కావచ్చు సార్. అయ్యయ్యో సారీ సార్, నేను కూడా చూడలేదు, సారీ. ఓకే ఓకే, ఓకేనా ఓకే సార్? మేడం, ఇప్పుడు ఓకే మేడం. ఓకే క్లియర్ ఓకే ఉంది. ఇప్పుడు 10 మెంబర్స్ ది వినిపించిందా సార్? 10 మెంబర్స్ 100 USDT ఇది టేబుల్. వినిపించింది మేడం. చెప్పండి సార్. వినిపించింది ఓకే మేడం. సార్, ఓకే, వినిపించింది మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ చూడండి సార్, ఏమంటుంది సిస్టమ్ అంటే డైరెక్ట్ 5 మెంబర్స్ 5గురము సార్. ఇక్కడ ఎవ్రీ పర్సన్ హ్యావ్ 5 డైరెక్ట్ అండ్ సెల్ఫ్ ఫార్మింగ్ 500 USDT. ఏమంటుంది సార్? ఎవ్రీ పర్సన్ 500 USDT అండ్ అబోవ్ సార్. 500 అంటే ఖచ్చితంగా 500 చేయరాదు సార్. ఇప్పుడు 500 ఈరోజు చేసామా, రేపు 24 గంటల కల్లా అది సార్ 500 499 అవ్వచ్చు. 1% 1 పాయింట్ తగ్గిపోతుంది, అక్కడ క్రైటీరియా పడిపోతుంది. కాబట్టి 600 USDT కనీసం 550తోనైనా ముందుకు రావాలి, 600 USDTతోనైనా ముందుకు రావాలి. అప్పుడు సార్ ఇక్కడ మనకు ఫార్మింగ్ రివార్డ్ ప్రతిరోజు కాదు, అక్కడ ఫార్మింగ్ రివార్డ్ సెల్ఫ్ రివార్డ్ రెండు కలిపి ఇస్తుంది. టీమ్ ఫార్మింగ్ ది మరియు సెల్ఫ్ ది కలిపేసి 6.5 USDT ఇస్తుంది. 20%తో స్పీడ్ క్రైటీరియా కాబట్టి 20%తో సార్ 1.5 USDT ప్రతిరోజు ఇస్తుంది. 800 డేస్లో 800 రోజుల్లోపు ఇస్తుంది. నెక్స్ట్ సార్ 5x5 మ్యాట్రిక్స్ సిస్టమ్ కాబట్టి 5x5 ఈ 5గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు 5గురితో టోకెన్ ఫార్మింగ్ చేయించాలి అక్కడ. అప్పుడు 25 మెంబర్స్ అవుతారు. ఖచ్చితంగా 500 USDT ఏబోనే రావాలి. 500 USDT ఏబోనే పైకి ముందుకు వచ్చినట్లయితే, ఏబోతోనే టోకెన్ ఫార్మింగ్ చేసినట్లయితే ఫార్మింగ్ రివార్డ్ టోటల్ 31.5 USDT వస్తుంది సార్. స్పీడ్ 19%తో 5.9375 సెంట్స్ USDT ఇస్తుంది. దగ్గర 6 USDTలు ఇస్తుంది సార్ ప్రతిరోజు. ఎన్ని రోజుల్లో వస్తుంది సార్? 2వ లెవెల్కి వచ్చేవరకు 400 రోజుల్లో. ఎందుకంటే 25 మెంబర్తో ముందుకు వచ్చాం కాబట్టి. చూడండి సార్, 25x5 మళ్ళీ 25 మెంబర్స్, మళ్ళీ 5గురితో టోకెన్ ఫార్మింగ్ చేయించినప్పుడు 125 మెంబర్స్ అవుతారు. 500 ఎబో USDTతో టోకెన్ ఫార్మింగ్ చేయాలి సార్. ఫార్మింగ్ రివార్డ్ 156.5 USDT వస్తుంది. స్పీడ్ 18%తో 28.125 USDTలు ఇస్తుంది. సిస్టమ్ 260 రోజుల్లోపే ఇస్తుంది. ఎందుకు సార్? బికాజ్ ఆఫ్ మనమందరము ఇక్కడ ఉన్న 125 మెంబర్స్ అందరము కలిసి కూడా టోకెన్ ఫార్మింగ్ లో రీఫార్మింగ్ చేస్తూ టీంతో పాటు ముందుకెళ్తున్నాం కాబట్టి అక్కడ 260 రోజుల్లోపే ఇస్తుంది. నెక్స్ట్ సార్,
125 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు కూడా మళ్ళీ 5 ఒక 5 మ్యాట్రిక్స్ సిస్టమ్ కాబట్టి 5 ముందుకెళ్ళాలి ఖచ్చితంగా. అప్పుడు వాళ్ళందరూ 625 మెంబర్స్ అవుతారు. అప్పుడు వారు కూడా 500 ఎబో యూఎస్డిటీతో టోకెన్ ఫార్మింగ్ చేసినప్పుడు సార్ టోటల్ ఫార్మింగ్ రివార్డ్ 781 యూఎస్డిటీ వస్తాయి. ఇందులో నుండే ఈ 781 యూఎస్డిటీ నుండి ప్రతిరోజు 17%తో 132.8125 యూఎస్డిటీ 200 రోజుల్లోపు ఇస్తుంది సార్. ప్రతిరోజు ఇస్తుంది 200 రోజుల్లోపు. ఎక్కడి నుండి సార్? ఫార్మింగ్ రివార్డ్ నుండి 781 యూఎస్డిటీ నుండే ఇస్తుంది. ఏవైతే ఫార్మింగ్ రివార్డ్ రెఫరల్ రివార్డ్ రెండు కలిపి ఉంచి అందులో నుండే మనకు 200 రోజుల్లోపు ఇస్తుంది 160 రోజులు. ఎందుకు? మనం రీఫార్మింగ్ సిస్టమ్ ని అప్లై చేస్తూ ముందుకెళ్తున్నాం కాబట్టి, రీకాంపౌండింగ్ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ సార్ 625 ఇంటూ మళ్ళీ ఈ 625 వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా 5 టోకెన్ ఫార్మింగ్ చేయించాలి. అప్పుడు 3125 మెంబర్స్ అవుతారు. మళ్ళీ 500 ఎబోనే యూఎస్డిటీతో టోకెన్ ఫార్మింగ్ చేయాలి సార్. మనం అందరము కలిసి 3125 మెంబర్స్ అందరం కలిసి. అప్పుడు సార్ ఫార్మింగ్ రివార్డ్ 3906 యూఎస్డిటీ అవుతాయి. ఈ 3906 యూఎస్డిటీల నుండి ప్రతిరోజు 16%తో 625 యూఎస్డిటీలు ఇస్తుంది. కేవలం 160 రోజుల్లోపే ఇస్తుంది సార్. వండర్ఫుల్ సిస్టమ్ ఉంది సార్ మనది. టోటల్ 5 లెవెల్ డైలీ యూఎస్డిటీ సార్ 793.125 యూఎస్డిటీలు వస్తాయి సార్ ఈ 5 లెవెల్ల నుండి టోటల్. అప్పుడు సార్ మన ఇండియన్ కరెన్సీ ఎంత అవుతుంది సార్? 90 రూపాయలు చూసినట్లయితే ఇంటూ 71,000 చేంజ్ వస్తుంది సార్. వండర్ఫుల్ సిస్టమ్ ఉంది సార్ మనది. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్ అండ్ థ్యాంక్ యూ పీవీసీ మెటా టీమ్. ఇక్కడ ఏమంటుంది చూడండి సార్, సిస్టమ్ లెవెళ్లతో ముందుకు వెళ్తే డైరెక్ట్ రెఫరల్ రివార్డ్ లెవెల్స్ తో కనుక ముందుకు వెళ్ళినట్లయితే ఫస్ట్ లెవెల్లో 200 యూఎస్డిటీల ఫార్మింగ్ జరిగింది. ఫార్మింగ్ రివార్డ్ అర యూఎస్డిటీ ఇస్తుంది 20%తో. అందులో నుండి 10 సెంట్స్ ఇస్తుంది సార్ ప్రతిరోజు డైలీ రెఫరల్. మరి 1000 యూఎస్డిటీతో టోకెన్ ఫార్మింగ్ చేశారు రెండవ లెవెల్లో 2.5 యూఎస్డిటీ ఇస్తుంది ఫార్మింగ్ రివార్డ్. 19%తో 0.47 సెంట్స్ ఇస్తుంది. ఒక 3 సెంట్స్ తక్కువ అర యూఎస్డిటీ ఇస్తుంది సార్ ప్రతిరోజు. మూడవ లెవెల్లో చూడండి సార్ 8000 యూఎస్డిటీల టోకెన్ ఫార్మింగ్ అయింది. 20 యూఎస్డిటీలు ఇచ్చింది రివార్డ్ ఫార్మింగ్ రివార్డ్. బట్ 18%తో శూన్యం. ఎందుకు 0 ఉంది అంటే అక్కడ టీం వర్క్ జరగలేదు. లెవెల్లో ఎవరు ఫార్మింగ్ చేయలేదు. థర్డ్ లెవెల్లో నేనే ఉన్నాను. కేవలం 800 యూఎస్డిటీతో టోకెన్ ఫార్మింగ్ చేశాను నేను అంతే. నా లైఫ్ లైన్ లో ఎవరితో కూడా ఫార్మింగ్ చేయించలేదు కాబట్టి ఇక్కడ రెఫరల్ ఇన్కమ్ మనకు రాదు. ఎక్కడి వరకు అయితే మీరు ఇక్కడ చూడండి సార్ 20 డైరెక్ట్స్ కంపల్సరీ టు అచీవ్ 20 లెవెల్ రెఫరల్ ఇన్కమ్. మీరు 20 డైరెక్ట్స్ ఏం చేయాలి సార్? టోకెన్ ఫార్మింగ్ చేయాలి. ఏం చేయాలి సార్? 20 డైరెక్ట్స్ కంపల్సరీ 20 లెవెల్ల నుండి మీరు 20 లెవెల్ల వరకు టోకెన్ ఫార్మింగ్ చేయించండి. 20 లెవెల్ల నుండి కూడా నేను టోకెన్ ఫార్మింగ్ లో మీకు రెఫరల్ రివార్డ్ రెఫరల్ ఇన్కమ్ ఇస్తాను అని చెప్తుంది సిస్టమ్. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్. థ్యాంక్ యూ పీవీసీ మెటా టీమ్ మరియు మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైనా ఒకవేళ మిస్టేక్ అయితే సారీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కమ్ ఆన్ ది స్టేజ్ సార్. రాజేష్ సార్ మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సూపర్ మేడం. క్లాప్స్ సార్ ఒకసారి మోహన్ మేడం అందరూ. సూపర్ గ్రేట్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం.
ప్లాన్ ప్రజెంటేషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మేడం నేను మనకి సిస్టమ్ అప్డేట్ వచ్చిందని చెప్పేసి కొద్దిగా మనసి ఈ రోజు టైం తీసుకొని మీరు చెప్పినందుకు మాకు చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అందరూ క్లాప్స్ ఇవ్వండి. మంచి మనం ప్లాన్ విన్నాము. సో అందరూ క్లాప్స్ ఇవ్వండి. ప్రతి ఒక్కరు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మేడంకి క్లాప్స్ ఇవ్వండి. మేడం థ్యాంక్ యూ. సో వండర్ఫుల్ ప్రెజెంటేషన్. ఎస్, థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ. సో మై డియర్ పార్ట్నర్స్, చూసారు కదా, మీకు ముందే ఏంటంటే ఈ ప్లాన్ అనేది మీరు విని ఒకసారి మీరు దీన్ని ఫాలో అయ్యారంటే మాత్రం చూసారు కదా, ఇది అన్నిటి సిస్టమ్ లెక్క కాదు. ఎందుకంటే ఏ సిస్టమ్కి వెళ్ళినా నీకు వేరే వాళ్ళని చేస్తే వాళ్ళ నుంచేలే డబ్బులు రావాలా, లేకపోతే నీకు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా కూడా డబ్బులు రావు. రెండో పాయింట్. మూడో పాయింట్, నువ్వు తీసుకొస్తే సిస్టమ్ నీకేమైనా ఇస్తుందా అంటే నాకైతే మరి మనకి ఇక్కడ వచ్చినంత మాత్రం రాదు. మూడో పాయింట్. సో చూడండి, ఇక్కడికి డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా కూడా మనకు ఇక్కడ సీడ్ ఫండింగ్ లో ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు కొనుక్కొని సీడ్ ఫండింగ్ చేసుకుంటే మరి ఇమీడియట్లీ అంటే నువ్వు 10,000 రూపాయలు పెట్టుకుంటే నీకు ఇమీడియట్లీ 5,000 రూపాయలకు సంబంధించింది నీకు రిటర్న్ వచ్చేస్తుంది. అంటే నువ్వు 5,000 రూపాయలు ఆన్ ద స్పాట్ నీకు వచ్చినట్టే లెక్క ప్రకారం. అంటే 100కి 150%, 150 వస్తున్నాయి కదా నీకు. ఇక్కడ 50% నీకు రివార్డ్ ఇస్తుంది. ఇది ఒకటి ప్లస్ పాయింట్ మనకి. నెక్స్ట్, ఈ రోజు నీకు ఈ వాల్యూ ఉంది, బట్ ఇది వచ్చేటప్పుడు అది రిలీజ్ ఎలా అయితే ఉందో ఆ రిలీజ్ అయ్యే టైంలో ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూతో మనకు వర్కౌట్ అవుతుంది. అదొకటి. నెక్స్ట్, ఇక్కడ మనకి టోకెన్ ఫార్మింగ్ పేజ్. ఓకే, రెండో పాయింట్ ఏంటంటే టోకెన్ ఫార్మింగ్ పేజ్. ఇప్పుడు మేడం చెప్పిన దాని గురించి నేను మాట్లాడుతున్నా. సో టోకెన్ ఫార్మింగ్ లో కూడా సిస్టమ్ ఏం చెప్పింది అంటే నీకు 1 lakh మీరు అందులో టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటే నేను 800 రోజులకి మీకు డబుల్ ఇన్కమ్ ఇస్తాను. ఇది ఏ సిస్టంలో అయినా ఉన్నదా? అంటే ఎవరు లేకున్నా కూడా, అంటే నీకు నెట్వర్క్ లేదు, నీకు ఏ ఒక్కరు కూడా లేరు, ఇద్దరు లేరు, ముగ్గురు లేరు, అసలు ఒక్కరు కూడా లేరు. ఒక్కరు లేనప్పుడు ఇంకిద్దరు ఎక్కడ చేస్తారు? ఎవరు లేరు. అయినా కూడా నీవు ఇక్కడ డబ్బు అనేది సంపాదించుకోవచ్చు అని సిస్టమ్ ఇక్కడ. ఇదొక పాయింట్. నంబర్ 1 పాయింట్. ఇది ఇక్కడ వేరే సిస్టంలో ఎక్కడ లేదు. ఉందా ఎక్కడ ఉంటే? లేదు. సో అలా నువ్వు 50,000తో చేసుకున్నప్పుడు మాత్రము అది రావడానికి 800 రోజులు పడుతుంది, కానీ 1 lakh తో చేసుకుంటే 800 రోజులు పట్టదు. 800 రోజులు పట్టదు ఎవరు లేకున్నా కూడా. ఎందుకు అంటే నువ్వు ఆ 1 lakh తో ఒకేసారి నువ్వు చేసుకున్నట్టయితే నీకు రిలీజింగ్ అనేది వస్తూ ఉంటే మళ్ళీ దాన్ని నువ్వు రీఫార్మింగ్ చేసుకుంటే అక్కడ పెరిగిపోద్ది. కనుక ఆ అమౌంట్ రావడానికి 800 రోజులు కూడా పట్టదు డబుల్ అవ్వడానికి. అంత లోపే అవుతుంది. ఇదొకటి. నెక్స్ట్, అన్నిటి సిస్టమ్ లాగా నువ్వు నెట్వర్క్ పెంచుకుంటే, అంటే ఈ యొక్క అవకాశం నువ్వు వేరే వాళ్ళకి ఇస్తే నీ తరపున, నీ యొక్క లింక్ తరపున నువ్వు ఈ అవకాశాన్ని ఇక్కడ వేరే వాళ్ళకి అందజేస్తే మరి వాళ్ళ జేబుల నుంచి మనకు 1 రూపాయి రాదు. కానీ సిస్టానికి నువ్వు బిజినెస్ తీసుకొచ్చావు కనుక నీకు ఫస్ట్ లెవెల్లో 20%, అంటే వాళ్ళు చేసిన దానికి, నెక్స్ట్ వాళ్ళ కింద వాళ్ళు చేసుకున్న మళ్ళీ అట్లా కూడా ఆ పర్సెంటేజ్, అది వాళ్ళ జేబులకి వెళ్ళి కాదు, వాళ్ళు చేసుకున్న దానికి నీకు 1 రూపాయి రాదు, 1 పైసా రాదు. బట్ సిస్టమ్ నువ్వు బిజినెస్ తీసుకొచ్చావు అని చెప్పేసి సిస్టమే ఇస్తుంది. సో ఇది ఎక్కడైనా ఉందా? వేరే సిస్టంలో ఉందా? అంటే మనము అదర్కి దీనికి మనం కంపారిజన్ చేసుకోవాలన్నమాట. సో మనమే వెళ్ళి అదర్ సిస్టంలో చేయడం కాదు, దానికి దీనికి ఇక్కడ మనకి ఏం బెనిఫిట్ ఉంది, వాట్ ఈస్ ద బెనిఫిట్, అది ఎందుకు చేయాలా అనేది మనమే అర్థం చేసుకోవాలన్నమాట. అంటే మనం ఇంకొకరికి ఎందుకు ఈ అవకాశాన్ని ఇవ్వాలా? ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ లో ఇవే కదా సార్ ఇప్పుడు ఉన్నాయి. సో అట్లా నువ్వు టీంని పెంచుకుపోతుంటే అదొకటి. తర్వాత టీంని పెంచుకుని పోతుంటే ఏమవుతుంది అక్కడ? క్రైటీరియా అనేది మెన్షన్ చేశారు. క్రైటీరియా
సెకండ్ క్రైటీరియా, థర్డ్ క్రైటీరియా, ఫోర్త్ క్రైటీరియా, ఫిఫ్త్ క్రైటీరియా వేరే సిస్టంలలో లేవు సార్ ఈ విధంగా. సో అట్లయితే ఏమవుతుందంటే 800 రోజులు వచ్చేది సిస్టమ్ చెప్తుంది 400 రోజుల్లో ఇస్తాను అని చెప్పేసి నన్ను టీం మెచ్చుకుంటే ఈ విధంగా. సో ఇదొక ఇన్కమ్. నెక్స్ట్ ఇంకొక 5వ ఇన్కమ్ వచ్చేసి మరి మనం బైనాన్స్లోకి వెళ్ళబోతాం, బట్ అది టైమింగ్ అనేది మెయింటైన్ చేయాలి సిస్టమ్ కానీ, బట్ పోవడం మాత్రం పక్కా. బట్ పోయే ముందే బైనాన్స్లోకి వెళ్ళే ముందే నెంబర్ 1 ఎక్స్చేంజ్ లోకి వెళ్ళే ముందే ఇక్కడ మనలో ట్రేడింగ్ చేసుకుంటున్నారు. ఎక్కడ? పాన్కేక్ స్వాప్ లో లేదా ట్రస్ట్ వాలెట్ లో స్వాప్ చేసి ట్రేడింగ్ చేసుకుంటున్నారు. సో ఏ సిస్టంలోనైనా ఈ కాయిన్ అలా మరి పాన్కేక్ స్వాప్ లో ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు ఉన్నారా? ట్రేడింగ్ అంటే అర్థమైందా సార్ మీకు? మన 0.50 0.60 ఉన్నప్పుడు కొనుక్కోవడం, అది 0.9 లేకపోతే ఎక్కువైన తర్వాత అమ్ముకోవడం, అంటే అలా చేస్తున్నాం. సో ఇదొక ఇన్కమ్. సో ఇన్ని ఇన్కాలు మరి ఇప్పుడు సిస్టమ్ మనకు ఉంది. మేడం చెప్పిన దాంట్లో కూడా ఇన్ని ఇమిడి ఉన్నాయి. మీరే ఇక్కడ మాట్లాడద్దు కానీ మీరు వేరే సిస్టంలో వర్క్ చేస్తే కనుక ఇలా కంపారిజన్ చేసుకోండి. నిజంగా మరి సార్ చెప్పిన ఇందులో ఉన్నాయా, లేకపోతే ఏదో మీటింగులో ఏదోటి మాట్లాడాలని చెప్పేసి లేదు ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్తున్నారా? అది అవసరం మాకు లేదు. బట్ మీరుగానే రేపటి నుంచి వెళ్ళి ఎనలైజ్ చేసుకోండి. ఎవరైనా వేరే సిస్టమ్కి వెళ్తే ఇందులో ఏముంది, నువ్వు వెళ్ళే దాంట్లో ఏముంది. ఇక్కడ నెట్వర్క్ చేయకుండా డబ్బు వస్తుంది. ఎగ్జాంపుల్ నెట్వర్క్ చేయాలి. నెట్వర్క్ అంటే ఏంటి సార్? వేరే వాళ్ళకి మనం తరఫున అవకాశం ఇవ్వాలి. బట్ వేరే సిస్టంలో నీకు నెట్వర్క్ చేయకపోతే కుదరదు. అందులో సరే నేను చేయను, నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కూడా అక్కడ ఎక్కువ రాదు డబ్బులు, బట్ ఇక్కడ వస్తాయి నీకు. సో ఇన్ని రకాలుగా ఇక్కడ ఇన్కమ్లు అనేవి ఉన్నాయి. సో ఇవన్నీ మనం అర్థం చేసుకునే దాంట్లో మిస్ అవుతున్నా సార్. సో అందుకని చెప్పేసి మీరు ఏ సిస్టమ్ అవసరం లేదని చెప్పేసి అందుకే చెప్తాను సార్ మీ అందరికీ. సో మీరు ఇక్కడ దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని మీరు మూవ్ అవుతే మీకు 100% సక్సెస్ ఇక్కడ ఉంది సార్. 100కు 100% సక్సెస్ అనేది ఉంది. ఓకే, సో థ్యాంక్ యూ మేడం వన్స్ అగైన్ అందరి తరపున మంచి మాకు ప్లాన్ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇట్స్ ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ మరి ఇంతకుముందు ఒకసారి ఏదో మనం స్క్రీన్ షేర్ చేస్తా అంటే ఆ సార్కి ఆపం కదా. సో మీరు లైవ్లో ఉంటే కనుక స్క్రీన్ షేర్ చేయొచ్చు, మీ యొక్క డౌట్ను క్లియర్ చేసుకోవచ్చు. మీ డౌట్ క్లియర్ అవుతూనే మనకు మరి సెషన్ ఎండ్ అవుద్ది. సో అంతకన్నా ముందు ఎవరైనా షేరింగ్ చేస్తా అంటే కూడా మరి మీరు షేరింగ్ చేసుకోవచ్చు సార్. అంటే ఈరోజు ప్లాన్ ప్రెజెంటేషన్లో మనకి ఏం కరెక్ట్గా అనిపించింది. సో వైడ్ పార్ట్నర్స్ మీరు చేసుకోవడము, మీకు డబ్బు వస్తుంది కరెక్టే. బట్ ఇక్కడ ఏంటంటే ఒక ప్లాన్ మనం విన్న తర్వాత ప్లాన్ గురించి మనం మాట్లాడాలి సార్. సో మీరు లీడర్ అందరికి చెప్తున్నాను సార్ నేను ఒకటి. సో ఇది మామూలు ప్లాన్ కాదు అది. సో అలాంటప్పుడు మనకు ఇప్పుడు నాకు ఈ విధంగా అర్థమైంది ప్లాను మేడం చెప్పింది. సో నీకు ఏ విధంగా అర్థమైంది, మీకు ఒక రకంగా అర్థమైంది, ఇంకొక రకంగా అర్థమవుద్ది. అలా మనం మాట్లాడినప్పుడు సో నాకు కూడా ఈ పాయింట్ కూడా ఉంది కదా అని చెప్పేసి నాకు తెలుస్తుంది, అలాగే వినే వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో మనం ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ప్లాన్ ప్రెజెంటేషన్ తర్వాత లేదా ఈరోజు మీకు ఛాన్స్ దొరకలేదు రేపైనా మాట్లాడండి. సో మనము ప్లాన్ ప్రెజెంటేషన్ అంటే సార్ అదే కదా సార్ మనం అంతా చేసేది. మనం డబ్బులు సంపాదించుకుంటాం ఇందులో అంటే ఆ ప్లాన్ లో ఉన్నది చేస్తాం కదా, చేసి మనం డబ్బులు సంపాదించుకుంటున్నాం కదా. సో మనం దాని గురించి మనం మాట్లాడుకోకపోతే ఎట్లా సార్? సో అదే కదా సార్ మనం చేసేది. ఓకే, సో థ్యాంక్ యూ. కళ్యాణ ఇంతకుముందు కళ్యాణ్ సార్ అనుకుంటాను, మీరు ఏదో అర్థం కాకపోతే సరే ప్లాన్ ప్రెజెంటేషన్ అయిన తర్వాత చెప్దామని చెప్పాం. సో మీరుంటే అడ్మిట్ చేసుకోండి, మీ యొక్క డౌట్ అనేది క్లియర్ చేసుకోండి. ఓకే, సో నో ప్రాబ్లం. అయితే ఆ డౌట్ మనం ఇక్కడ క్లియర్ చేద్దాం. సో మనం గత 3, 4, 5 రోజుల నుంచి వెళ్ళి మనం డీపీలు పెట్టాం కదా సీడ్ వాల్యూ, అందులో నుంచి వెళ్ళి బయటకు వచ్చినాయి. మనం 50 అవుతుంది రిడీమ్ చేసుకునే వాళ్ళం. అది ఇప్పుడు రిడీమ్ చేసుకోవడానికి లేదు. ఏంటంటే అక్కడ ఒక బిగ్ అప్డేట్ అక్కడ కూడా రాబోతుంది, అంటే పెద్ద ఎక్సైట్మెంట్ గల అప్డేట్ అక్కడ కూడా రాబోతుంది. సో దానివల్ల సిస్టమ్ ఇప్పుడు మనం రిడీమ్ చేసుకోవడానికి అవకాశం లేదు, సస్పెండ్ అని వచ్చింది అక్కడ చూడండి. అక్కడ మీరు
నొక్కి చూడండి. అంటే ప్రెజెంట్ సిచ్యువేషన్ లో సస్పెండ్ చేయబడింది, న్యూ లుక్ తో అక్కడ ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది అని చెప్పింది. అంటే చేంజెస్ రాబోతుంది సార్. అక్కడ మేబీ ఏం చేంజెస్ అనేది ఇంకా సిస్టమ్ మనకు నోటిఫికేషన్ ఇవ్వలేదు కనుక వీఆర్ ద వెయిటింగ్. మనం వెయిట్ చేద్దాం, నో ప్రాబ్లం. మన ఇన్కమ్ మాత్రం మనకు వస్తుంది. ఎక్కడ కానీ ఒక్క రూపాయి కూడా ఇన్కమ్ ఎక్కడ ఎవరికి ఆగలేదు. ఒక రిడీమ్ ఆగింది తప్ప, రిడీమ్ చేసుకోవడం ఆగింది తప్ప నీకు వచ్చే ఇన్కమ్ సీడ్ పన్నులు కానీ, టోకెన్ ఫామ్లు కానీ, మీరు రిఫరల్ ఇస్తే ఆ ఇన్కమ్ కానీ, ఏది కానీ అక్కడ మీకు మనకి ఎంత సిస్టమ్ అప్డేట్లో ఉన్నా కూడా మనకు ఏమాత్రం మన ఇన్కమ్ ఆగలేదు. ఓకే, సో చూసారు కదా మీడియా పార్ట్నర్స్, ఇది ఈరోజు అప్డేట్. సో వెల్కమ్ సార్. మరి టైం అయింది. ఎనీ లీడర్స్ మీరు మాట్లాడాలంటే మరి 1 or 2 minutes షేర్ చేసుకొని సో మనం మీటింగ్ అనేది ఎండింగ్ వైపు వెళ్తాం. ఎవరైనా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా మీకు అప్డేట్, ఇన్ని అప్డేట్ గురించి కానీ, లేకపోతే ఇంకోటి కానీ? ఓకే, సో ఇక్కడ నేనే, మరి ఎవరు రావట్లేదు కదా. సో ఇక్కడ దేవరాజు గట్టు సుబ్బయ్య మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? మైక్ అన్మిట్లో ఉన్నారు కదా, అందుకు అడిగాను. ఓకే, సో నో ప్రాబ్లం. సో ఇక మరి నెక్స్ట్ ఎవరికి అవకాశం లేదు. ఇంకా కూడా అవకాశం ఉంది, మీరు మాట్లాడాలంటే మాట్లాడచ్చు. నేను మళ్ళీ ఇంకొక విషయం గురించి మాట్లాడతాను, ఆ తర్వాత సిస్టమ్ ఎండింగ్లోకి వెళ్తాను అనమాట. అప్పుడు మళ్ళీ మాట్లాడాలంటే కుదరదు. సో నేనే ఎండ్ చేస్తాను అనమాట సిస్టమ్, సారీ మన మీటింగ్. ఓకే మీరు పార్ట్నర్స్, సో మంచి ప్లాన్ ప్రెజెంటేషన్ విన్నాం. సో మరి ఫోకస్ చేయండి ఎక్కువ సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్. 1000 టార్గెట్ పెట్టుకోండి. 1000 పీవీసీ మెటా డాష్ బోర్డ్ లో ఉంచుకోండి. బయట అవైలబుల్లో బయట ఉంచుకోండి. 1000 అనేది మనం ఆల్రెడీ టార్గెట్ అని అనుకున్నాం మనం ఇంతకుముందు. సో నేను 60 రూపాయలు అప్పుడు కొంటే అది 600 అయ్యేంత వరకు తీయను. 1000 పీవీసీ మెటాను అంటే 6 లక్షల రూపాయలు, 60,000 రూపాయలు, అక్కడ 6 లక్షల రూపాయలు. అయితే మీరు 50 రూపాయలు అప్పుడు కొంటే 500 అయ్యేదాకా పీవీసీ మెటాను ముట్టకండి. అంటే 50,000 రూపాయలు అవుతాయి అక్కడ. అది 500 అయ్యేదాకా తీయద్దు. 500 అయినప్పుడు ఏమవుతుంది, 5 లక్షల రూపాయల వాల్యూ మీకు చేసి పెడుతుంది. అంటే సీడ్ బండింగ్ అలా చేసుకోవాల్సిందే, దాని వేరు. నేను దాని గురించి మాట్లాడలేదు, అది చేయాల్సిందే. దాంతో పాటుగా మీకు ఇమీడియట్లీ అంటే ఇమీడియట్లీ మనీ ఎప్పటికప్పుడు నేను తీసుకోవాలనుకున్న మనీ ఏంటంటే, ఇప్పుడు సీడ్ ఫండింగ్ చేసుకున్నారు, ఇప్పుడు పడితేప్పుడు నేను తీసుకోవచ్చు అని కొంతమంది అడుగుతారు. లేదు సార్ అని చెప్పాల్సిందే ఖచ్చితంగా. సో నేను ఈ మధ్యన 10,500తో సీడ్ ఫండింగ్ చేస్తున్నాను. వాళ్ళు ఏమంటారంటే, నా అమౌంట్ అయితే అక్కడ ఉంటుంది కదా, మీ అమౌంట్ ఉంటుంది, సో నేను ఎప్పుడైనా తీసుకోవచ్చా? లేదు సార్, నేను చెప్పాను డైరెక్ట్గా, లేదు సార్ తీసుకోరాదు. ఎప్పటికప్పుడు నా అమౌంట్ అక్కడ ఉంటుంది కదా సార్. అక్కడ ఉంటుంది కరెక్టే, బట్ నీకు అది రోజు కొంత రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిందని నేను ఇంటర్వ్యూ తీసుకున్నట్టు కుదరదు, దానికి ఒక కొంచెం ప్రాసెస్ ఉంటుంది. అందుకని చెప్పేసి మీకు అది బయటకు రావడానికి 600 days పడుతుంది సార్. 600 days తర్వాత అయితే మాత్రం మీరు తీసుకోవచ్చు అని చెప్పాను. ఓకే, సో దానికి మరి సార్ మధ్యలో డబ్బులు సంపాదించుకోవాలంటే ఎలా అంటే, దానికి ఇంకొకటి ఉంది సార్, దాన్ని టోకెన్ ఫార్మింగ్ అంటాం. లేదా మీరు టీంలు పెంచుకోవచ్చు, లేదా ఇంకా ఎక్కువ సీడ్ ఫండింగ్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. లేదా ఇప్పుడు టోకెన్ రేట్ తక్కువ ఉంది, అప్పుడే నేను బిట్కాయిన్ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా మనకు ఉంది, చెప్పొచ్చు. ఈ విధంగా చెప్పి వాళ్ళకి ఒక అవకాశాన్ని, ఇంత మంచి అవకాశాన్ని మీరు అందజేయచ్చు. ఫస్ట్ ఇంట్రెస్ట్ పెట్టుకోండి సార్. ఆ సార్లు ఇప్పుడు ఈ మధ్యన 4 to 5 members ఓన్లీ టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నారు, సారీ సీడ్ ఫండింగే చేసుకున్నారు. వాళ్ళు టోకెన్ ఫార్మింగ్ చేయలేదు. సో నాకేమొచ్చింది సార్? ఏమైనా వచ్చిందా? ఏమైనా ఇప్పుడు వారు టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటే నాకేమైనా, సారీ సీడ్ ఫండింగ్ చేసుకున్నారు వాళ్ళు, నాకేమైనా వచ్చిందా సార్? నాకేమైనా వస్తుందా? ఇప్పటికి కూడా రాదు. సో మన ఇంటెన్షన్ ఏంటి? ఆ ఇంటెన్షన్ ఇతను వస్తే నాకేమైనా లాభం వస్తుంది, లేకపోతే నేను ఎందుకు ఇవ్వాలా అనే దానితో వెళ్ళొద్దు. సో మన ఇంటెన్షన్ అనేది తనకి ఒక అవకాశాన్ని అందజేయాలి, తను ఇందులో సంపాదించుకోవాలి. సో ఇంత మంచి సిస్టమ్ వేరే కాడ లేదు అన్న ఇంటెన్షన్ మీ దగ్గర ఉన్నట్టయితే మీరు ఈ విధంగా వారికి ఈ యొక్క అవకాశాన్ని అందజేయగలుగుతారు.
దానికంటే ముందు నీకే 100% నమ్మకం లేకపోతే నువ్వు ఇంకొకరికి ఎలా ఈ యొక్క అవకాశం అందజేస్తావు? ఇప్పటికి కూడా నేను ఆనెక్స్లో ఉన్నా, క్వార్డ్స్లో ఉన్నా, సో అనే నేను 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఆటో పోలీస్ ఇంకా ఇవ్వలేదు అన్న ఒక డిమోటివేషన్లో నువ్వు ఉన్నట్టయితే నువ్వు డబ్బులు సంపాదించలేవు, నువ్వు ఇంకొకరికి అవకాశం అందజేయలేవు. అందజేసిన వాళ్ళు కూడా మూవ్ అవ్వాలి. సో వి నీడ్ టు చేంజ్. నా నుంచి మనది మన సిస్టమ్ ఓన్ చేసుకోవాలన్నమాట. సిస్టాన్ని ఓన్ చేసుకోవాలా. ఓన్ అంటే ఏంటి సార్? నా కంపెనీ, మన కంపెనీ. సార్ మీట్ చేసుకోండి సార్ మన దేవయ్య గారు. సో మన అనే దానికి వెళ్తే మీకు మంచి మూమెంట్ ఉంటుంది. సో ఇవన్నీ చెప్పేటని ఎవరినో ఒక మోటివేట్ చేస్తానికి కాదు. సో నేనైతే మీకు తెలుసు ఎగ్జాంపుల్ తక్కువ, అసలు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇవ్వలేదు, నేను కంపారిజన్ ఇచ్చాను అంతే, ఎగ్జాంపుల్ ఇవ్వలేదు. సో సిస్టంలో ఉన్నది మొత్తం ఉన్నట్టే చెప్పాను. ఎందుకంటే ప్లాన్ ప్రెజెంటేషన్ జరిగినప్పుడు నేను మళ్ళీ వేరే కాడికి ఏదో చెప్తే ఇప్పటిదాకా చెప్పిందంతా బయటకు వెళ్ళిపోతుంది. ఆ మేడం ప్లాన్ చెప్పిందంతా బయటకు వెళ్ళిపోతుంది. అందుకని చెప్పేసి ఆ ప్లాన్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఓకే, సో అదేవిధంగా ఒకసారి ఇక స్క్రీన్ షేర్ చేసి ఆఫ్ చేస్తాను. సారీ, స్క్రీన్ షేర్ చేసి మనము ఎండింగ్ పొజిషన్లోకి వెళ్దాం. స్క్రీన్ షేర్ అవుతుందా సార్? సార్ అవుతుంది. థ్యాంక్ యూ. సో ఫ్లక్చుయేషన్ చాలా జరిగింది ఇప్పుడు. ఎందుకంటే బిట్ కాయిన్ 68 వరకు కూడా వెళ్ళి 69 వరకు కూడా వెళ్ళి 64 అయింది. ఇప్పుడు మీకు ఇదే నైట్ లో 63 చూడబోతారు సార్ దీన్ని. ఓకేనా, $63,000 చూడబోతారు. ఓకేనా, ఆల్రెడీ లో 63 వచ్చింది, 63,460. బట్ ఈ 63,460 కంటే కూడా తగ్గుద్ది. ఓకేనా, చూసారా? హై వచ్చేసి $69,000 సార్, $69,000 హై ఈ ప్రెజెంట్ లో. బట్ లో వచ్చేసి $63,000. ఓకే, సో మార్కెట్ లో తేడా అనేది కనబడింది, వచ్చింది. సో ఇవి తెలుసుకోవాలన్నమాట. ఇలాంటివి మీ దగ్గర బిట్ కాయిన్ ఉన్నా లేకున్నా నాకు ఎందుకు బిట్ కాయిన్ గురించి అంటే కుదరదు. సో దిస్ ఇస్ ద క్రిప్టో కరెన్సీ. మనం కూడా క్రిప్టో కరెన్సీలో ఉన్నాం కనుక క్రిప్టో కరెన్సీ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఒకటి, సో బిఎన్బి వచ్చేసి 402, అది కూడా డౌన్ అయింది చూడండి ఇక్కడ. సో 427 కూడా మనం చూసాం. ఓకే, 427 నుంచి వెళ్ళి లో వచ్చేసి 401, ప్రెజెంట్ సిచ్యువేషన్ లో 402. ఓకే, సో బిఎన్బిలో మనం వర్క్ చేస్తున్నాం ఆల్రెడీ, రైట్. సో సోల్ మాత్రం గ్రీన్ కలర్ లో కనబడుతుంది, సోల్ SOL. ఓకే, చూద్దాం ఏంటది. చూసారా, లో 127, వావ్, హై 142. సో దిస్ ద ఫ్లక్చుయేషన్. 24 గంటల్లో ఫ్లక్చుయేషన్ ఇది జరిగింది సార్. ఓకేనా, సో చూడండి ఫ్లక్చుయేషన్ చూడండి 1 అవర్ లో చూడండి ఏ విధంగా వెళ్ళిందో. 1 అవర్ లో ఆ పై నుంచి వెళ్ళి అలా వచ్చి ఇలా కిందికి వచ్చి మళ్ళీ అలా పైకి వెళ్ళిపోయింది. ఓకే, సో 1 డేలో చూస్తే ఈ విధంగా చూడండి పైకి వెళ్ళింది. సో ఇక నెక్స్ట్ చాలా ఉన్నాయి, మనం అన్ని చూడలేం కదా. సో ఎందుకంటే సో అప్పుడప్పుడు ఇది విచ్ లిస్ట్ లో వాచ్ లిస్ట్ లో మనం పెట్టుకుని ఎగిరిపోతాయి సార్. ఇది చూడండి ఎగిరిపోయింది, ఒకటి మాత్రమే ఉంది. ఎనివే, సో మళ్ళీ మాట్లాడదాం, టైం లేదు మనకి ఇక్కడ, ఆల్రెడీ టైం అయింది చాలా క్లియర్గా. సో ఈ విధంగా అన్ని రెడ్ కలర్లోకి రావడం జరిగింది. ఓకే, సో ఈ రెడ్ కలర్లోకి వచ్చినప్పుడు నువ్వు దేంట్లో అయితే వర్క్ చేస్తున్నావో నీకు తెలుస్తుంది. ఆ టైంలో దాన్ని కొనుక్కోవడానికి మీరు ప్రయత్నం చేయొచ్చు. నెక్స్ట్ అది ఎప్పుడైతే హై అవుతప్పుడు సేల్ కూడా చేసుకోవచ్చు. అంటే పబ్లిక్ చేసుకుంటుంది, పబ్లిక్ ఇదే చెప్తున్నాను నేను ఏదో లేదు చెప్పట్లేదు. ఓకేనా, సో ఇప్పుడు ఇక మన పీవీసీ మీటర్ చూసి మనము సెషన్ అనేది ఎండ్ చేసుకుందాం కదా. సో ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో 69 అంటే కొద్దిగా ఎక్కువ, 69 కంటే కొంచెం ఎక్కువ ఉంది. సో 24 అవర్స్ లో చూసుకుంటే లో వచ్చేసి 68, హై వచ్చేసి $0.722. ఓకే, సో మన కమ్యూనిటీ చూసుకుంటే సో దగ్గర 1,91,973, 89 నుంచి వెళ్ళి 90, 91, ఇప్పుడు 92కి ఇంకొక 23, 27 మెంబర్స్ అయితే 1,92,000 వరకు వెళ్ళొచ్చు.
ఓకే. సో చూడండి ఇక్కడ ఫ్లక్చువేషన్ అనేది ఎలా జరిగిందో చూడండి. 1 అవర్ పెట్టాము మనం ఇక్కడ. 1 డే చూసుకుంటే ఇది 1 డే క్యాండిల్. ఓకే. పీవీసీ బిఎస్జి పానికెట్ షాప్ బిఎస్సి. ఓకే. సో ట్రేడ్ హిస్టరీ ఇది చూడండి. రెడ్ కలర్ వచ్చేసి సేల్ ఆర్ గ్రీన్ కలర్ వచ్చేసి బై అంటే కొన్నవాళ్ళు. ఈ విధంగా ఇక్కడ ప్రతిదీ మనం ఇక్కడ చూసుకోవడానికి ఉంటుంది. సో మీరందరూ కూడా చూసుకోండి ఇక్కడ. ఓకేనా. సో మై పార్ట్నర్స్ టైం కూడా మరి అయింది కనుక సో వినిట్ మనము ఆల్రెడీ సెషన్ ఎండ్ చేసుకుందాం. సో మై పార్ట్నర్స్ ప్లాన్ ప్రెజెంటేషన్ ప్రతి ఒక్కరు విన్నారు. సో ఇదే సార్ మీ యొక్క సక్సెస్కి మెయిన్కి ఈరోజు జరిగిన ప్లాన్ ప్రెజెంటేషన్. సో మీరందరూ ఖచ్చితంగా ఈ యొక్క ప్లాన్ ప్రెజెంటేషన్ మీదనే ఫోకస్ చేయండి. పబ్లిక్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లీడర్స్ ఎలా తయారయ్యారంటే ఆ ప్లాన్ ప్రెజెంటేషన్ ఫాలో అయ్యే మరి ఇలా అయ్యారు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఎక్సైట్మెంట్ అనేది ఇంటర్నల్గా 85-90% ఉండాలి సార్. ఓకే. సో అవుటర్నల్ ఏదైతే ఎక్స్టర్నల్లీ ఉందో అది చాలా తక్కువ ఉండాలి. ఉన్నా పర్వాలేదు. బట్ ఇంటర్నల్లీ మీ యొక్క ఎక్సైట్మెంట్ పీవీసీలో ఉన్న వాళ్ళకి హై లెవెల్లో ఉండాలి. హై ఎక్దమ్ హై లెవెల్లో ఉండాలన్నమాట. ఏదన్నా చూడండి హై అంటే ఎట్లుంటుందో ఆ లెవెల్లో మీకు మనకి పీవీసీలో ఉన్న వాళ్ళకి అలాంటి ఎక్సైట్మెంట్ ఉండాలి. అప్పుడే పీవీసీ మెడలో వర్క్ చేయగలుగుతావు. ఆ పేషెన్స్ నీకు వస్తుంది. మాకు పేషెన్సీ అనేది పీవీసీ మెట అనే పర్లమెంట్ నేర్పింది. మాకు ఎవరో నేర్పలేరు పేషెన్సీ. సో అందుకని చెప్పేసి మీకు పీవీసీ మెడలో వర్క్ చేసే వాళ్ళకి ఎక్సైట్మెంట్ ఒక హై రేంజ్లో ఉండాలి. తన యొక్క యాటిట్యూడ్ కూడా హై రేంజ్లో ఉండాలి. అప్పుడే పీవీసీ మెడలో నువ్వు నంబర్ 1 స్థాయికి వెళ్ళగలుగుతావు. అదర్ సిస్టమ్ గురించి నేను ఇప్పటిదాకా మీకు కంపారిజన్ చేశాను. సో నేను పేరు పెట్టలేదు ఏదైనా. సో మీకు మీరుగా కంపారిజన్ చేసుకోండి. మీకు మీరుగా మాట్లాడుకోండి. మీకు మీరుగా అక్కడ నేను ఎంత డబ్బు వెచ్చించాను, ఎప్పుడు వస్తుంది. కొన్ని సిస్టంలో ఇప్పుడు పెట్టావు ఇప్పుడే వస్తుంది అది చూడకండి. ఇందులో నేను తీసుకోలేదు జమ అవుతుంది కానీ అనే కోవలో వెళ్ళకండి. ఓకే. సో పేషెన్స్ అవసరం క్రిప్టో కరెన్సీలో. ఓకే. సో థ్యాంక్ యూ. జై పీవీసీ మెట. పీవీసీ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ. జై పీవీసీ మెట. జై పీవీసీ మెట. జై పీవీసీ మెట. జై పీవీసీ మెట. థ్యాంక్ యూ రాజేష్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చెల్లెమ్మ. థ్యాంక్ యూ చెల్లెమ్మ. గిరికపాటి సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ భూమిక మేడం. థ్యాంక్ యూ. జయ రాముడు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.